ఓం శ్రీ సాయిరామ్. సాయి మాత భగవాన్ శ్రీ సత్యసాయి పాద పద్మములకు అనేక కోటి నమస్కారాలు సమర్పించుకుంటూ శ్రీ సత్యసాయి విద్యా సంస్థల పూర్వ విద్యార్థులమైన మేము స్వామితో మా అనుభవాలను అందరితో పంచుకునే సదవకాశమే ఈ సమర్పణ కార్యక్రమం. ప్రతి నెల రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి ప్రేమ సేవా సదన్ వనస్థలిపురం సమితి స్వామి మందిరంలో ఏర్పాటు చేసుకునే అవకాశం లభించటం మనందరి సుకృతం. ఈనాడు జరుపుకునే 49వ సమర్పణకు విచ్చేసిన ముఖ్య వక్త శ్రీమతి అనామికా సాయి గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ సత్యసాయి సంస్థల రాష్ట్ర, జిల్లా సమితి కార్యవర్గ సభ్యులకు, భక్తులకు, సహృదయులందరికీ పూర్వ విద్యార్థుల తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాను. ఈనాటి సమర్పణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ఆరంభిద్దాం. జ్యోతి ప్రజ్వలన చేయుటకు మన ముఖ్య వక్త సోదరి అనామిక గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానం పలుకుతున్నాను. వారిని తోడ్కొని రావాల్సిందిగా వనస్థలిపురం సమితి మహిళా సమన్వయకర్త శ్రీమతి నాగవాణిని కోరుతున్నాను. అలాగే శ్రీమతి గౌతమి గారు, శ్రీమతి ఎం నిర్మల, శ్రీమతి ఎం సుభాషిణి సంపత్ కుమార్ గారులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. హసతో మా సద్గమయా శాంతి శాంతి శాంతి. సోదరి శ్రీమతి అనామికా సాయి గారు గురించి కొన్ని పరిచయ వాక్యాలు. అనామిక గారు హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీమతి ఎం కృష్ణవేణి, శ్రీ ఎం సర్వేశ్వరరావు దంపతులకు జన్మించారు. వీరి విద్యాభ్యాసం శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్లో 1987లో ప్రారంభమై 1991లో ముగిసింది. అంటే వీరు అక్కడ 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివారు. బీకామ్ పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో చేశారు. ఆనర్స్ ఇన్ సిస్టమ్స్ మేనేజ్మెంట్ ఫ్రమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంకామ్ ఫ్రమ్ ఇగ్నౌ చేశారు. అలాగే సాయి సంస్థతో వీరి పరిచయం అతి చిన్న వయసులోనే స్వామి యందు భక్తి, విశ్వాసాలు కల్పించినందుకు తమ తల్లిదండ్రులకు రుణపడి ఉన్నానని వీరు చెప్తూ ఉంటారు. స్వామివారి అపార కరుణతో వీరి పిల్లలిద్దరూ 1వ తరగతి నుండి స్వామి విద్యా సంస్థల్లో చదివారు. వీరి అబ్బాయి మన మధ్య ఉన్న శ్రీ పరిష్కృత్ ప్రశాంతి నిలయం క్యాంపస్ నుండి ఎంఎస్సి ఫిజిక్స్లో గత మే 2023లో ఉత్తీర్ణులై ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లోనే ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు. వీరు సత్యసాయి యూనివర్సిటీ తరఫున బ్యాండ్ లీడర్గా కూడా సుపరిచితులు. అలాగే వీరి అమ్మాయి పరిశ్రీ 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్లో తన విద్యాభ్యాసానంతరం ముంబైలో ప్రస్తుతం సీనియర్ కంటెంట్ ఎడిటర్గా ఉద్యోగం చేస్తున్నారు. ఇక అనామిక గారు బాల వికాస్ పూర్వ విద్యార్థిని కూడా. గ్రామ సేవ, మెడికల్ క్యాంప్స్, యూత్ ప్రోగ్రామ్స్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అండ్ వీరు మంచి వక్త కూడా, మనందరికీ సుపరిచితులే. వీరు రేడియో సాయి వినేవారికి వీరందరూ చిరపరిచితులే. అలాగే గతంలో మన వనస్థలిపురంలో మహిళా యూత్ చేపట్టిన అనేక కార్యక్రమాల్లో వక్తగా కూడా వీరు పాల్గొన్నారు. రేడియో సాయిలో వీరు వాయిస్ ఓవర్స్, స్క్రిప్ట్ ఎడిటింగ్స్, రికార్డింగ్స్, అలాగే శ్రీ సత్యసాయి ప్లానెటోరియం షోస్లో కూడా పాల్గొంటున్నారు. వృత్తిరీత్యా 22 సంవత్సరాల పైగా వీరికి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. రేడియో మిర్చి, ఎన్ఐఐటి, సిఎంసి, ఐటీసీ కాకతీయ, టాటా ట్రస్ట్ వంటి ప్రఖ్యాత సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం శ్రీమతి అనామిక గారు కథ అనే స్వచ్ఛంద సంస్థ, ఇది అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ యొక్క మంచి కోసం చేసే స్వచ్ఛంద సంస్థలో కమ్యూనికేషన్ అండ్ అవుట్ రీచ్ కన్సల్టెంట్గా తమ సేవలను అందిస్తున్నారు.
ఇన్ని ఫెదర్స్ ఇన్ ద క్యాప్ గల శ్రీమతి అనామిక గారిని సమర్పణ ఈనాటి 49వ సమర్పణని సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అంతకుముందు స్వామివారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ఓవర్ టు శ్రీమతి అనామిక సాయి. భగవాన్ బాబా వారి చరణాల విందాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన భక్తులు, పెద్దలు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చిన్నవాళ్ళందరికీ కూడా సాయిరామ్. వనస్థలిపురంకి రావడం ఎన్నాళ్ళ తర్వాత వస్తుంటే అదొక నాస్టాల్జియా లాగా ఉంది. ఎందుకంటే నాకు గుర్తుంది, ఫస్ట్ యూత్ కాంగ్రిగేషన్ జరిగినప్పుడు యూత్ గర్ల్స్ని అడ్రస్ చేయడానికి వచ్చినప్పుడు హాల్ నిండా, మేము అనుకోలేదు ఒక 50 గర్ల్స్ కాలేజ్ నుంచి వస్తారేమో అనుకున్నాము. హాల్ అసలు చైర్సే సరిపోలేదు, బయట వరకు ఇంతమంది వస్తే. అంటే యూత్ పవర్ వనస్థలిపురంలో అంత ఉంది, సమితి పవర్ అంత ఉందని అప్పుడు నాకు తెలిసిందనమాట. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే స్టూడెంట్స్కి మేము గొప్పగా ఏం చెప్పలేదు, ఎందుకంటే వచ్చిన వాళ్ళ దగ్గర ఎప్పుడు మనం నేర్చుకుంటాం. ఎవరైతే మైక్కి ఇటువైపు ఉంటారో వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు, అటువైపు ఉన్న వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది. నాకు ఎప్పుడు అలాగే అనిపిస్తుంది. స్వామి ఇక్కడ నించోబెట్టారంటే ఏదైనా నేర్చుకుని అక్కడ వెళ్ళాలి అని నేర్చుకోవాలి. ఇంతమంది ఇంత భక్తితో, ఇంత శ్రద్ధతో ఎంతో దూరం నుంచి వస్తారు, వాళ్ళని చూసి నేర్చుకోవాలనే స్వామి పంపిస్తూ ఉంటారని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. అందుకే ఎప్పుడైనా అవకాశం దొరికితే ఐ డోంట్ వాంట్ టు లూజ్ దిస్ ఛాన్స్. ఇంత పెద్ద బుక్ చూసి భయపడకండి. చాలామందికి కోవిడ్ కరోనా పెద్ద జబ్బు అనుకుంటారు. మైకాసురం అనే జబ్బు కూడా ఒకటి ఉందండి. అది గాడ్స్ గ్రేస్, ఆ జబ్బు లేదు. ఐ విల్ ట్రై టు స్టిక్ టు ది టైమ్ అండ్ ఎక్కువ టైం తీసుకోకుండా ఐ విల్ ట్రై టు వైండ్ అప్ ఆన్ టైం. కానీ స్వామి గురించి మాట్లాడుతూ పోతే సమ్టైమ్స్ మాకు టైం తెలియకుండా మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఒకవేళ సమయం దాటిపోతే కనుక ప్లీజ్ ఎవరైనా కొంచెం వార్నింగ్ ఇవ్వండి. బికాజ్ వీ నెవర్ నో, స్వామి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఎండ్ చేయాలనేది తెలీదు. అన్నీ దేర్ సో మెనీ థింగ్స్ టు టాక్ అబౌట్ అవర్ డియర్ లార్డ్. అయితే ఫస్ట్ సమర్పణలో ఏంటంటే, బిఫోర్ ఐ స్టార్ట్, ఈరోజు ఫస్ట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మన బెస్ట్ ఫ్రెండ్, అల్టిమేట్ ఫ్రెండ్ ఇస్ నన్ అదర్ దెన్ స్వామి. సో లెట్స్ విష్ స్వామి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కానీ అలా వస్తారు అలా పోతారు. స్కూల్, కాలేజ్ అండ్ వేరే ట్రాన్స్ఫర్స్ అవుతున్నప్పుడు ఫ్రెండ్స్ వస్తారు పోతారు. కానీ ద ఓన్లీ పర్మనెంట్ ఫ్రెండ్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ స్వామి. అండ్ ఎన్నోసార్లు ఈరోజు మీరు నమ్మరు, కార్లో కూర్చున్నప్పుడు అలా ఒక స్వామి టాక్ పెట్టుకుందామని పెట్టుకుంటుంటే ఎవరో సోదరుడు స్వామి గురించి మాట్లాడుతూ హీఈస్ అ గుడ్ బాయ్ అని చెప్తున్నారు స్వామి. కానీ అబ్బాయి చాలా అతను అల్లరి చేశారు. ద కంపెనీ యూ హ్యావ్ ఇస్ నాట్ గుడ్ అని చెప్పారు. నాకు అదే అనిపించింది. ఫస్ట్ స్వామి వాంట్స్ టు టాక్ అబౌట్ దిస్. యూ ఆర్ గుడ్ బట్ ద కంపెనీ యూ హ్యావ్ ఇస్ నాట్ గుడ్ అని చెప్పారు. సో ఫ్రెండ్షిప్ డే రోజున ఐ థింక్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే మన కంపెనీ, మన ఫ్రెండ్స్ ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తున్నామో that is also very very important. So I will talk about my best friend today, my dear Swami, my Swami and I. బెస్ట్ ఫ్రెండ్ అంటే చాలాసార్లు చనువు కూడా తీసుకుంటాము. బట్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ మై లైఫ్, హౌ స్వామి కేమ్ ఇన్ టు అవర్ లైఫ్. ఎలా అంటే మా నాన్నగారు ఎయిర్ ఫోర్స్లో చేసేవారండి. డిఫెన్స్లో ఎలా ఉంటుందంటే డిసిప్లిన్ ఉంటుంది, టైంకి లేస్తారు, టైంకి అన్ని డిసిప్లిన్ ప్రకారంగా. సో మా ఇంట్లో ఎప్పుడు వెరీ గుడ్ డిసిప్లిన్. నేను ఇంకా అప్పుడు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఢిల్లీలో మేము ఉన్నాము. నేను ఇంకా పుట్టలేదు. అమ్మ ప్రెగ్నెంట్ ఉన్నారు. నాకు 2 అక్కలు, బోత్ సిస్టర్స్ వర్ బార్న్. నేను ఇంకా పుట్టలేదన్నమాట. ఆ టైంలో మా నాన్నగారు టెక్నికల్ సెక్షన్లో ఉన్నప్పుడు మన దేశానికి సంబంధించిన ఒక చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఒకటి మిస్సింగ్ అయిందండి. అది ఎయిర్ ఫోర్స్లో, అది దేశానికి సంబంధించిన ఏదైనా వస్తువు మిస్ అయిపోతే అది చాలా పెద్ద మామూలు పనిష్మెంట్ ఉండదు, జైలు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది, దాంతోపాటు ఫైన్ అండ్ వీ డోంట్ నో ఉరి శిక్ష ఇవ్వచ్చు, ఏమైనా ఇట్ కుడ్ బి ఎనీ పనిష్మెంట్ బికాజ్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద కంట్రీ. చాలా పెద్ద ఇది అనమాట. అలాంటి టైంలో మా నాన్న ఏంటంటే అసలు ఆయనకు అర్థం కావట్లేదు ఏం చేయాలో. అంటే అంతకు ముందు జరిగిన సంఘటన ఏంటంటే, అమ్మకి ఎవరో వెంకటేశ్వర స్వామి ఫోటో ఇచ్చారు. ఇస్తే ఆ ఫోటో తెచ్చి ఇంట్లో ఇలా పెడితే అదేంటి అని అడిగారు మా నాన్నగారు. వెంకటేశ్వర స్వామి ఫోటో కదంటే ఇక్కడేంటి అని. సో దేవుడు ఫోటో అంటే ఇవన్నీ నమ్మకూడదు, దేవుడు ఏం కాదు, డ్యూటీ చేయండి, టైంకి లేవాలి, టైంకి అన్ని డిసిప్లిన్గా చేస్తే చాలు,
యూ డోంట్ హ్యావ్ టు బిలీవ్ ఇన్ గాడ్ అని, అసలు ఆయనకి దేవుడు అంటే భక్తి లేదు, ఇష్టం లేదు. జస్ట్ డూ యువర్ డ్యూటీ, ఇట్స్ ఇనఫ్ అని చాలా అసలు మై మదర్ వాజ్ నాట్ అలౌడ్. అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో ఇంట్లో పెట్టుకోవడానికి పర్మిషన్ లేదనమాట. సో ఆ ఫోటో తీసేసారనమాట. ఇంకా సరే ఇక వాదించడం ఏంటి, కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని చాలా బాగా చూసుకునేవారు, ప్రేమ అభిమానం అంతా ఉంది. బట్ దేవుడు భక్తి అనేది ఈ టాపిక్స్ ఇంట్లో ప్రసక్తే లేదు. దర్ ఇస్ నో వే టు టాక్ అబౌట్ ఇట్ అనమాట. అయితే దీని తర్వాత సీన్ ఏంటంటే అదే ఇలా చిక్కుకున్నారు, దేశానికి సెక్యూరిటీకి సంబంధించిన ప్రోడక్ట్ మిస్సింగ్, అది ఎక్కడుందో తెలియటం లేదు. ఇన్ఛార్జ్ మా నాన్నగారు కాబట్టి తాళం చేయి ఆయన తప్ప ఎవరి దగ్గర లేదు, ఎలా పోతుంది అని ఇంకా కోర్ట్ మార్షల్, అది ఎయిర్ ఫోర్స్ అంటే డిఫెన్స్ భాషలో పనిష్మెంట్ని కోర్ట్ మార్షల్ అంటారు. కోర్ట్ మార్షల్ చేయాలంటే ఇంకా అదొక పెద్ద ఇది. అయితే మా అమ్మగారిని పిలిచి, కెన్ యూ ఇమాజిన్, ఒక ప్రెగ్నెంట్ లేడీని భర్త పిలిచి ఇలా జరిగింది, ఏ క్షణమైనా నాకు జైల్లో వేస్తారు, ఫైన్ కట్టాల్సి వస్తుందేమో, లేదా ఉరిశిక్ష అయినా వేస్తారు, నువ్వు గట్టిగా ఉండు. 2 అమ్మాయిలు, 3rd ప్రెగ్నెన్సీ, గట్టిగా ఉండు, ఎవరి దగ్గర డబ్బు అడగొద్దు, లోన్ తీసుకోకూడదు, కష్టపడి పనిచేయి అని అంతా లెక్చర్ ఇస్తూ ఉంటే అసలు అమ్మకి ఏం బుర్ర పనిచేయట్లేదు, ఏం అర్థం కావట్లేదు. ఇదేంటి అసలు, సచ్ అ సిచ్యుయేషన్ వాజ్ సో హారిబుల్ అనమాట. ఆ రోజు అమ్మ నాన్న ఈవినింగ్ వాకింగ్, ప్రెగ్నెంట్గా ఉన్నారు కాబట్టి రోజు డాక్టర్స్ వాకింగ్ చేయమని చెప్తే అమ్మని తీసుకుని రోజు ఎయిర్ ఫోర్స్ క్యాంపస్లోనే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ రోజు సడన్లీ భజన్స్, ఎవరింట్లోనే భజన్స్ నడుస్తున్నాయి వినపడితే మా నాన్నగారు అక్కడేదో నడుస్తుంది, అక్కడికి వెళ్దాం అన్నారు. సమ్ అట్రాక్షన్, అక్కడికి వెళ్దాం అంటే మా అమ్మ అది భజన అండి అని చెప్పారు. ఆయనకు అర్థం కాదు, ఏమండి అక్కడ భజన నడుస్తుందంటే వెళ్దాం అంటున్నారు. ఓహో టెన్షన్లో ఉన్నారు కదా, కొంచెం బుర్ర సరిగ్గా పనిచేయట్లేదేమో, ఇంకేదైనా చెప్తే మళ్ళీ అరుస్తారు, ఇంకా వదిలేసి అమ్మ నాన్నతో పాటు ఊరుకొని వెళ్ళారు. వెళ్తే అక్కడ ఇలాగే జెంట్స్ ఒక సైడ్, లేడీస్ ఒక సైడ్ ఇలా కూర్చుంటే నాన్నగారు వెళ్ళి జెంట్స్ సైడ్లో కూర్చున్నారు. అమ్మకి అర్థం కాదు, ఇతనికి ఏమైపోయింది అర్థం కావట్లేదు. ఇటు లేడీస్ సైడ్ అమ్మ కూర్చున్నారు. కూర్చుంటే చక్కగా భజన్స్లో చాలా ఆయనకి నచ్చింది, ఒకలాంటి పీస్, ఇక్కడి నుంచి ఏదో బరువు తగ్గిపోయినట్టు అనిపించింది అనమాట. అక్కడ స్వామి ఫోటో చూస్తున్నారు. స్వామి ఫోటో చూస్తుంటే ఒక తెలియని పీస్ అనిపించి ఆ ఫోటోని చూసి హీఈస్ ఛాలెంజింగ్ ద గాడ్ ఆఫ్ ద యూనివర్స్. ఇటువైపు ఆ ఫోటోని చూసి, నువ్వు నిజంగానే దేవుడు అయితే నేను ఇప్పుడు ఎక్కడ చిక్కుకున్నాను నీకు తెలిసే ఉంటుంది కదా, నన్ను ఇక్కడి నుంచి బయటికి తీ, ఈ ప్రాబ్లం నుంచి బయటికి తీస్తే నువ్వు దేవుడని నమ్ముతానని కండిషన్. ఇక్కడ భక్తులే దేవుడికి కండిషన్ పెట్టే పరిస్థితి. సో ఇలా కండిషన్ పెడుతున్నారనమాట, నేను ఎలాగైనా బయటపడాలి, హౌ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఐ డోంట్ నో అని ఇలా మనసులో అనుకున్నారు. భజన అయిపోయింది. హారతి అయిన తర్వాత సమితి కన్వీనర్, కొత్త వాళ్ళు ఎవరో సమితిలో వచ్చారని వచ్చి పలకరించి, మీరు ఎక్కడ ఉంటారండి ఏంటి అంటే, మేము ఇలా వాకింగ్ చేస్తూ వస్తాం, ఫలానా చోట ఎయిర్ ఫోర్స్లో ఉంటామంటే భజన లిస్ట్ ఇచ్చారు. ప్రతిరోజు భజన్స్ అవుతూ ఉంటాయి, మీకు వీలవుతే రండి, బాగుంటుంది భజన్స్ అని అంత లిస్ట్ ఇస్తుంటే అసలు వీళ్ళు ఫస్ట్ టైం వెళ్తున్నారు, భజన తెలీదు, సమితి తెలీదు, ఏం తెలీదు. అక్కడ కన్వీనర్ ఏమో లిస్ట్ ఇచ్చేస్తున్నారు, ఎవరింట్లో ఎప్పుడు భజన నారాయణ సేవ అవుతుంది, ఇది అవుతుంది, అవుతుంది, రండి అని చెప్తుంటే ఆ లిస్ట్ అయితే తీసుకున్నారు. వెళ్ళాలని పెద్ద ప్లాన్ లేదు కానీ లిస్ట్ తీసుకున్నారు, వచ్చేసారు. విదిన్ నో టైం అండి బాస్ మారిపోయారు, ఒక కొత్త హైయర్ ఆఫీషియల్ వచ్చారు. వచ్చి, మిస్టర్ రావు ఇలా జరిగింది కదా, నాకు అన్నీ తెలుసు, యూ డోంట్ వరీ, ఐ విల్ టేక్ ఛార్జ్, నేను క్లియరెన్స్ సర్టిఫికేట్ నేను ఇస్తాను, కానీ వెంటనే ట్రాన్స్ఫర్, యూ విల్ గో టు వడోదరా, మీరు ఇమ్మీడియట్గా వడోదరా బయలుదేరాలని, నేను క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తాను, అంతా ఏం జరిగింది నాకు తెలిసి నేను చూసుకుంటానని చెప్తున్నారు. ముక్కు మొహం తెలియని బాస్ రావడం ఏంటి, బాస్ పైగా నేను అన్నీ చూసుకుంటానని క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చి సైన్ చేసి వడోదరా ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పడం. వెంటనే మా నాన్నగారికి ఆ ఫోటోని చూసి నేను కండిషన్ పెట్టాను, ఆయన దేవుడేమో అనుకున్నారు. అయితే ఆ రోజు మళ్ళీ సాయంత్రం ఆ లిస్ట్ ప్రకారంగా చూసి ఎవరింట్లో అయితే భజన ఉందో అడ్రస్ చూసుకొని ఆ ఇంటికి చేరుకున్నారు. భజన అయిన తర్వాత మంచిగా అనిపించింది. అయితే కన్వీనర్ కనిపించారు. ఓహో వచ్చారండి, చాలా బాగుంది, వెరీ హ్యాపీ, రెగ్యులర్గా వస్తుంటండి, భజన్కి రండి, ఈ యాక్టివిటీస్కి రండి, ఆ యాక్టివిటీస్కి రండి అని కన్వీనర్ గారు వాళ్ళ డ్యూటీ పాపం చేస్తూ ఉంటే మా నాన్నగారు అన్నారు, లేదండి మాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, నేను వెంటనే వడోదరాకి వెళ్ళిపోవాలి, ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే కన్వీనర్ గారు అయ్యయ్యో ట్రాన్స్ఫర్ అయిందా, కానీ మా సమితిలో ఒక ఆయన అయితే ఉంది, ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఏంటంటే అందరు సమితి సభ్యులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, మా వాళ్ళకందరికీ వెళ్ళేటప్పుడు మేము స్వామి ఫోటో గిఫ్ట్ కింద ఇస్తాము, మీరు సడన్గా వెళ్ళిపోతున్నాం అంటున్నారు, ఇంకా మాకు వెళ్ళి కొనడానికి టైం లేదు, మీరేం అనుకోకపోతే ఒకసారి సమితికి రండి, అక్కడ ఉన్న ఫోటో మీకు ఇస్తానని చెప్పేసి సమితి తీసుకెళ్ళి ఏ ఫోటో అయితే చూసి మా నాన్నగారు కండిషన్ పెట్టారో ఆ ఫోటోనే మా ఇంటికి వచ్చిందనమాట. సో దట్ వాజ్ ద ఫస్ట్ చేంజ్ దట్ హ్యాపెండ్. సో అక్కడి నుంచి ఇంకా తర్వాత ఫోటో నుంచి విభూతి రావడం, తేనె రావడం,
దాని తర్వాత మా నాన్నగారు చైన్ స్మోకర్, నాన్ స్టాప్ స్మోకింగ్ చేసేవారు. డ్రింకింగ్ ఎయిర్ ఫోర్స్లో చాలా కామన్, చాలా హ్యాపీగా డ్రింక్ చేసుకునేవారు. అటువంటి మనిషి అసలు పొద్దున్న 4కి లేచి ఓం అని, అది కూడా మిలిటరీ స్టైల్లో, అసలు మా నాన్నగారు భజన పాడితే అసలు శివ మహేశ్వర అని, అది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ స్టైల్లో, ఆ విధంగా డిఫెన్స్ కదా ఆర్మీ స్టైల్లో డిసిప్లిన్డ్ వేగా భజన్స్ కూడా పాడడం, క్లాప్స్ చేయడం, ఆ విధంగా ఉండేది అనమాట. మాకు వింతగా ఉన్న మా నాన్నగారికి మాత్రం ఎక్కడికి భక్తి, డివోషన్. సో అక్కడి నుంచి తర్వాత మాకు వడోదర ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే, అక్కడ సమితి చాలా బాగుండేది, చాలా డెడికేటెడ్గా భక్తులందరూ వచ్చేవారు. ఒక సైకిల్ ఉండేది మా నాన్నగారి దగ్గర. ఆ సైకిల్లో ముందు 2 సీట్స్లో మా అక్క వాళ్ళు ఇద్దరు కూర్చునేవారు. మా నాన్నగారు తొక్కితే వెనక అమ్మ నన్ను ఎత్తుకొని కూర్చునేది. అది రావు గారి కారు వచ్చేసింది, రావు గారి కారు వచ్చేసింది అని అందరు చెప్పేవారు అనమాట. ఆ విధంగా సమితికి వెళ్ళడం, ప్రతి భజన, ప్రతి యాక్టివిటీ, పిల్లలు చిన్నగా ఉన్నారని ఒక్క యాక్టివిటీ కూడా మిస్ కాకుండా ప్రతి యాక్టివిటీ, సమితి యాక్టివిటీస్ అక్కడ అటెండ్ అయ్యామన్నమాట. ఆ విధంగా పుట్టినప్పటి నుంచి నా చెవిలో స్వామి భజన వింటూనే ఉన్న, అమ్మ ఇన్ని ఎత్తుకొని భజన్స్కి వెళ్ళిపోవడం, నేను భజన వినడం, రావడం, అలా ఉండేది అనమాట. తర్వాత మాకు బోయిన్పల్లి ట్రాన్స్ఫర్ అయిందండి. A4 స్టేషన్ బేగంపేటకి వచ్చాయన్నమాట. A4 స్టేషన్ బేగంపేటకి వచ్చినప్పుడు ఇట్ వాజ్ అనదర్, ఇక్కడ కూడా సాయి సమితి అంటే సమితికి వెళ్ళడం, భజన్స్ అటెండ్ అవ్వడం అంత రెగ్యులర్గా జరిగింది. అయితే ఒకరోజు భజన అయిన తర్వాత ఎవరు ఫామ్స్ ఏదో పంచుతున్నారనమాట. ఫామ్స్ పంచుతుంటే ఏంటి ఆ ఫామ్స్ పంచుతున్నారు అర్థం కాలేదు. ఇది స్వామి స్కూల్లో అడ్మిషన్ కోసం ఫామ్స్ పంచుతున్నాము తీసుకోండి అని అందరికి పంచుతూ ఉంటే మేము అసలు మా పేరెంట్స్ పట్టించుకోలేదు ఫామ్స్ ఏంటంటే. ఇప్పుడు మాకు శ్రీనివాసరావు గారని ఒక బోయినపల్లి సమితిలో ఒక అంకుల్ ఆంటీ వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ఇంట్లో ఇటు తిరిగితే స్వామి ఫోటోలో ఫోటో, అటు తిరిగితే స్వామి ఫోటోలో అంటే విభూతి, ఎటు చూసినా వాళ్ళ ఇంటి నిండా విభూతి 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 అంటారు. సో వాళ్ళు ఎప్పుడు భర్తీకి వెళ్ళగానే స్వామి వాళ్ళతో మాట్లాడేవారు. అటువంటి వాళ్ళు ఫామ్స్ పంచుతున్నారని కనీసం మొహమాటం కింద సమితి మెంబర్స్ ఫామ్ తీసుకున్నారు. మా నాన్నగారు పట్టించుకోలేదు. లేదంటే మా అమ్మాయికి అడ్మిషన్ పిల్లలకి అలా మేము అనుకోలేదు, స్వామి స్కూల్లో జాయిన్ చేయాలని అనుకోలేదు, అక్కర్లేదని చాలా క్లియర్గా డాడీ వాజ్ వెరీ క్లియర్. అసలు వద్దండి మాకు ఫామ్స్ వద్దు అంటే, అంకుల్ కనీసం నింపి పంపించు, అక్కడ సీట్ రావడమే అసలు ఛాన్స్ ఉండదు, నింపి పంపించు రావు అని గట్టిగా చెప్తే ఇంకా పాపం ఆయన ఏమనుకుంటారు, సమితి సభ్యులు కదా పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, బాగుండదు అనుకొని ఫామ్ తీసుకోవడం మాత్రం తీసుకున్నారు, కానీ నింపలేదు, పంపలేదు. ఇంతట్లో ఒకసారి స్వామి అనుకోకుండా A4 స్టేషన్ బేగంపేటలో ఎయిర్పోర్ట్లో దిగారనమాట. దిగుతున్నారని మాకు తెలిసినప్పుడు చాలా తక్కువ మంది అక్కడ, అప్పుడు డివోటీస్ చాలా 5-6 మెంబర్స్ కన్నా ఎక్కువ లేరు. అందులో మేము ఎయిర్ ఫోర్స్ క్యాంపస్లో ఉన్నాం కాబట్టి మాకు ఫ్రీ ఎంట్రీ, జస్ట్ 5-6 ఆఫ్ అస్. మేము అలా స్వామి కాళ్ళ మీద పడిపోయి దండం పెట్టుకున్నాం, కానీ ఏమీ గుర్తులేదు. మై పేరెంట్స్ రిమెంబర్, వాళ్ళకి గుర్తుంది, వాళ్ళు చెప్తారు ఇలా దండం పెట్టుకున్నాము చాలాసేపు స్వామి అక్కడ ఉన్నారు, సో దర్శనం చేసుకున్నట్టు గుర్తులేదు, కానీ పాద నమస్కారం తీసుకున్నట్టు, అంటే అంత ప్రివిలేజ్ మాకు ఉంది. జస్ట్ 5-10 మెంబర్స్ ఉన్నామని కూడా స్పృహ లేదు. బట్ దట్స్ హౌ స్వామి పుల్డ్ అస్ ఇన్ టు హిస్ ఫీల్డ్ అనమాట. అయితే అక్కడ అదంతా అయిన తర్వాత ఇక్కడ సమితి మెంబర్స్ అందరు ఫామ్ పంపించేశారు, నాది ఇంకా పంపించలేదు. మళ్ళీ ఆ అంకుల్ బాగా ఫోర్స్ చేస్తున్నారంటే ఫోర్స్ఫుల్గా పంపించారు. మాకు A4 స్టేషన్ బేగంపేట స్కూల్స్లో, కేంద్ర విద్యాలయ స్కూల్స్లో ఏంటంటే 5 రూపీస్ పర్ మంత్ ఫీజు, 3 మంత్స్కి ఒకసారి ఫీజు కట్టేస్తే 15 రూపీస్లో అయిపోయింది. ఇప్పుడు స్వామి స్కూల్లో అప్పుడు స్కూల్ ఫీజు లేకున్నా జస్ట్ హాస్టల్ ఫీజు 1500 ఉండేది, కానీ అది కూడా మాకు చాలా కష్టంగా ఉండేది. 3 అమ్మాయిలు అండ్ అమ్మ స్కూల్లో హెడ్ మిస్ట్రెస్లా పనిచేసేది, బట్ స్టిల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అంత ఈజీ కాదు. సో అందుకే ఫాదర్ వాజ్ నాట్ విల్లింగ్. అనుకోకుండా నేను ఎగ్జామ్ రాయడం, సీట్ రావడం అదంతా జరిగినప్పుడు నాన్నగారు వద్దొద్దు 1500 ఎవరు కడతారు వద్దు అనుకుని, మళ్ళీ ఆ శ్రీనివాసరావు అంకుల్ ఆంటీ మళ్ళీ పెద్ద క్లాస్ పీకి అసలు పిల్లలు ఎవరికి సీట్ రాలేదు, మీ అమ్మాయికి సీట్ వచ్చింది, ఏం మాట్లాడుతున్నారు, వాట్ ఈస్ దిస్ అని గట్టిగా వెళ్ళాలి, మీరు పంపించండి మీ అమ్మాయిని అంటే. అప్పుడు మా మమ్మీ కొంచెం స్ట్రాంగ్గా, లేడీస్ ఇంకా ఒక్కసారి స్ట్రాంగ్ అయిపోతే ఇంకా వేరే వాళ్ళు వినాల్సిందే కదా, సో వేరే ఆప్షన్ లేక డాడీ ఏమన్నానంటే సరే 1500 ఫీజు, యూనిఫామ్కి ఇంత అవుతుంది, ఎక్స్ట్రా టాయిలెటరీస్ దానికి బకెట్ మగ్ ఇంత అవుతుంది, అంత బడ్జెట్ ప్రకారం, బడ్జెట్ నుంచి ₹1 దాటడానికి వీల్లేదు, ఇలా బడ్జెట్ వేశారు. కానీ ఒక్కొక్కసారి స్కూల్లో కాషన్ డిపాజిటో ఇదంతా దాని తప్ప ఇంకేదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీసో స్పోర్ట్స్ ఫీజో ఏదో ఏదైనా చెప్పేస్తే కనుక అమ్మాయిని వాపస్ తీసుకొని రావాలని కండిషన్, ₹1 కూడా ఎక్స్ట్రా పే చేయకూడదని. సరే నేను అవన్నీ చూసుకుంటాను, మీరు ఫస్ట్ ఒప్పుకోండి అని మమ్మీ ఏదో విధంగా కన్విన్స్ చేశారు. కరెక్ట్ బటాబట్టిగా ఎంత అవసరం అంత అమౌంట్ ఇచ్చారు డాడీ. ₹100 ఎక్స్ట్రా ఇచ్చారు, ఏదైనా ఎక్స్ట్రా ఖర్చు ఉంటే ₹100 కన్నా ఎక్కువ స్పెండ్ చేయడానికి వీలు లేదని చెప్పేసి చెప్పేశారు.
500 ఐ థింక్ 500 రూపీస్ ఏది ఇచ్చారు ఎక్స్ట్రా. 500 కన్నా ఎక్కువ దాటితే నేను ఒప్పుకోను. అక్కడ వెళ్ళాము అంత అంటే అక్కడ పెద్ద లిస్ట్ ఇచ్చారు, బ్లూ లంగాలు ఎన్ని, వైట్ బ్లౌజెస్ ఓణి ఎన్ని, 10 పేర్స్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, పెద్ద లిస్ట్. అదంతా కుట్టించుకొని అంతా సంభవం అమ్మ ఏదో విధంగా మేనేజ్ చేశారు. అంత అయిన తర్వాత అది పెద్ద కవర్ అనమాట. ఇంకా జాయిన్ అవ్వాలి, కాషన్ డిపాజిట్ 500 అన్నారు. అది ముందు తెలీదు 500 కాషన్ డిపాజిట్. అయితే ఇంకేం చేయాలి, ఆ ఉన్న 500 డాడీకి వచ్చి ఎక్స్ట్రా ఇచ్చారు కాబట్టి అది ఇచ్చేస్తే ఇంకా మళ్ళీ రిటర్న్ రావడానికి లేదు. ఏం చేయాలి, అప్పుడు చూస్తే అమ్మ దగ్గర 100 రూపీస్ ఏదో ఉంటే 600 రూపీస్ ఉంది. సరే 500 కాషన్ డిపాజిట్ ఇచ్చేస్తే 100 రూపీస్ ఉంటుంది, వాపస్ వెళ్ళిపోవచ్చు, ఏదో విధంగా బస్ టికెట్ ఏదో విధంగా బుక్ చేసి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారు. ఇంతట్లో ఆ కవర్ మొత్తం ఎక్కడైతే నా లంగాలు అవన్నీ ఆ బట్టలన్నీ కుట్టించేమో ఆ కవర్ మిస్సింగ్. మేము ఏ షెడ్లో ఉన్నాం అక్కడ లేదు, క్యాంటీన్కి వస్తే క్యాంటీన్లో లేదు, ఎటువైపు వెళ్ళినా క్లాక్ రూమ్లో లేదు, ఎక్కడ తిరిగినా ఆ కవర్ కనిపించలేదండి. మళ్ళీ ఆ 10 జతలు కుట్టించాలంటే ఇంకా ఛాన్సే లేదు. ఎంత వెతికేము ఇక్కడ అక్కడ 10 మందిని అడుగుతున్నా షెడ్లో, మీరు కింద చూసారా పైన చూసారా, ఎక్కడ కనిపించలేదు. అయితే ఇంకా అమ్మకి ఏంటంటే ఇంకా వాపస్ తీసుకెళ్ళిపోవాలి. ఆ రోజు మధ్యాహ్నం దర్శనానికి వెళ్ళినప్పుడు అమ్మ బోర్ అని ఏడుస్తుంది. నేనేమనుకుంటున్నాను, నన్ను వదిలేసి వెళ్తున్నది కదా, అందుకే పాపం సెంటిమెంటల్ అయిపోయింది, ఇమోషనల్గా ఉందేమో, అందుకు ఏడుస్తున్నదేమో అనుకుంటున్నాను. నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది, ఆమె కూడా నాతో పాటు ఎంట్రన్స్ రాసింది. ఆమెకి ఫుల్ కాన్ఫిడెన్స్, ఖచ్చితంగా సీట్ వస్తుంది నాకని ఫుల్ కాన్ఫిడెన్స్. నేను ఏదో ఆడుతూ పాడుతూ రాశాను, వస్తుందో లేదో అని తెలీదు, కానీ ఐ వాంటెడ్ టు జాయిన్, అది ఒక్కటి తెలుసు. కానీ పెద్దగా శ్రద్ధగా చదివే అమ్మాయిని కానే కాదు. సో ఆ అమ్మాయి ఖచ్చితంగా సీట్ వస్తుందని చెప్పిందని ఆమె డ్రెస్ ఇలా పట్టుకొని స్వామి సీట్ మీద కూర్చుంటే, స్వామి మీ ఇన్స్టిట్యూట్లో నాకు వస్తుందో లేదో తెలియదు, కానీ ఈ అమ్మాయి ఖచ్చితంగా జాయిన్ అవుతుంది, మీ స్టూడెంట్ డ్రెస్ నేను ముట్టుకున్నాను, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దిస్ అని. అలా ఆమె డ్రెస్ ఇలా ఆ భజన ఎంతసేపు ఆమె డ్రెస్ ఇలా పట్టుకునే ఉన్నాను, స్వామి ఐ టచ్డ్ యువర్ స్టూడెంట్స్ డ్రెస్ అని ఇలా మనసులో అనుకుంటున్నాను. అండ్ ఐ వాంటెడ్ టు జాయిన్, ఎందుకో మనసులో మాత్రం ఐ షుడ్ జాయిన్ దిస్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. దట్ పుల్, ఆ మ్యాగ్నెటిక్ పుల్ వాజ్ దేర్ అనమాట. అయితే ఇంకా భజన తర్వాత అమ్మ ఏంటంటే నాకు చెప్పారు, ఇలా జరిగింది, నీ ప్యాకెట్ కనిపించడం లేదు, క్యాంటీన్కి వెళ్ళి టీ తాగేసి వెళ్ళిపోదామంటే నేను వెళ్ళను అని. అలా కాదు, వీ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్, మళ్ళీ అన్ని కొట్టించడానికి మనకు లేదు, నాన్నగారు కోపం వస్తుంది వెళ్ళాల్సింది అంటే. నేను ఆ సౌత్ ఇండియన్ క్యాంటీన్లో అలా గట్టిగా కూర్చుని నేను ఐ వాంట్ గో నేను, నాకు ఏడుపు వచ్చేస్తున్నది. ఇంతట్లో ఇలా వెళ్ళిపోదాం అంటే ఎవరో తెలియని ఆవిడ వచ్చారనమాట. ఆవిడొచ్చి సాయిరామ్ ఈ ప్యాకెట్ ఎవరిది అని అడిగారు. అయితే 2-3 సార్లు గట్టిగా సాయిరామ్ ప్యాకెట్ ఏదంటే చూస్తే దట్ వాజ్ అవర్ ప్యాకెట్. మళ్ళీ అంతకుముందే సౌత్ ఇండియన్ క్యాంటీన్లో మొత్తం వెతికేం దొరకలేదు. ఆవిడొచ్చి ప్యాకెట్ ఎవరిదని చెప్తుంటే ఆ ప్యాకెట్ వాజ్ అక్కడ నా సేమ్ మా బట్టలు అనమాట. తీసుకుని మా ప్యాకెట్ అంటే అమ్మ ఇంకా దొరికింది కదా వెళ్ళిపోతుంది. లేదు వాళ్ళు ఇంకా కాషన్ డిపాజిట్ 500 అడిగారు, నా దగ్గర 100 ఉంది, 500 ఎక్కడి నుంచి నేను ఇంకా 400 ఇవ్వాలి కదా, నేను కుదరదు అంటే ఆవిడ ఎవరైతే ప్యాకెట్ తీసుకొని వచ్చారో వెనక్కి తిరిగి మీకు 400 రూపాయలు తక్కువ అవుతుంది కదా నేను ఇస్తానని చెప్పారు. అయ్యో మీరు ఎవరు నాకు తెలియదండి, నేను ఎలా మీ దగ్గర డబ్బులు తీసుకుంటాను, ఐ కాంట్ టేక్, మా హస్బెండ్ ఒప్పుకోరు, పోనీ నా బంగారం దుద్దులు మీరు పెట్టుకోండి అంటే. మనం స్వామి డివోటీ అండి, 400 కోసం మీరు చెవి దుద్దులు పెడతారని గట్టిగా తిట్టేసి, సాయి ఫ్యామిలీ మెంబర్స్ అని గట్టిగా తిట్టేసి 400 రూపీస్ తీసుకోండి అని గట్టిగా తిట్టి అమ్మ చేతికి 400 రూపీస్ పెట్టి అమ్మాయిని జాయిన్ చేయండి, వాపస్ తీసుకెళ్ళడానికి వీలు లేదని పెద్ద ఆవిడ గట్టిగా చూసి అమ్మ కళ్ళు వైపు చూసి యూ కెనాట్ టేక్ హర్ బ్యాక్ అని తెలుగులో గట్టిగా తిట్టేస్తే ఇంకా వేరే ఆప్షన్ లేదు, యూ హ్యావ్ టు జాయిన్. ఇంకా అప్పుడు ఐ హ్యాడ్ టు ఎంటర్ హిస్ పోర్టల్ అండ్ ఆ విధంగా స్వామి స్కూల్ ఎంట్రీ అనమాట. జాయిన్ అయినప్పుడు ఎంత బ్యూటిఫుల్ డామెటరీ, అంతా చాలా బాగుంది. అయితే నేను 9th క్లాస్లో చాలా లేట్ జాయిన్ అయ్యాను. మా క్లాస్మేట్స్ 1st గ్రేడ్ నుంచి అక్కడ చదువుతున్నారు. వాళ్ళకి ఎన్ని అనుభవాలు, స్వామి ఇలా వడ్డించేవారు, స్వామి వచ్చినప్పుడు మేము సాయిరామ్ అని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఎన్ని కథలు చెప్తూ ఉంటే అసలు నేను ఎన్ని మిస్ అయిపోయాను. 9th క్లాస్ ఇంత లేట్ జాయిన్ అయ్యాను. ఐఎమ్ నాట్ సో లక్కీ అని ఎప్పుడు అనిపించేది, ఐఎమ్ నాట్ సో లక్కీ అని. అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇన్సిడెంట్ చెప్తూ ఉంటే ఐఎమ్ జస్ట్ రీకాలింగ్ సమ్ ఇన్సిడెంట్స్. స్వామి ఎలా చేసేవారు అంటే కస్తూరి అంకుల్ని వెంటనే ప్రైమరీ స్కూల్కి వెళ్ళు, మేము వస్తున్నాం, గెస్ట్స్ వస్తున్నాము, తొందరగా వాళ్ళకి క్లీనప్ చేసుకోమని చెప్తుంటే కస్తూరి గారు వచ్చి ప్రైమరీ స్కూల్ పిల్లలకి ఏంటంటే స్వామి వస్తున్నారని చెప్పగానే విదిన్ 5 minutes డామెటరీ క్లీన్ అయిపోయింది, క్లాస్ రూమ్స్ క్లీన్ అయిపోయింది. అప్పటి వరకు బుక్స్ ఇలా విసిరేసి ఉంటాయి. వాళ్ళు వస్తున్నారంటే టకటక అన్ని బుక్స్ అన్ని నీట్గా పెట్టేసి బట్టలన్నీ సదిరేసి అంటే స్వామి ఎవరో ఫారెన్ గెస్ట్తో స్కూల్కి వస్తే మా పిల్లలు ఎంత నీట్గా పెట్టారో అని చెప్పడం. అక్కడ మ్యాటర్ మనకి స్వామికి మాత్రమే తెలుసు. హౌ అ మదర్ ఎలా కవర్ చేస్తుందో ఆ విధంగా హీ వుడ్ కవర్ అప్ అనమాట.
అయితే స్కూల్లో హెల్త్కి మంచిదని మనకి మామూలుగా ఫుడ్తో పాటు ప్రతిరోజు ఈ మొలకెత్తిన గింజలు స్ప్రౌట్స్ ఉంటాయి కదా, ప్రతిరోజు ఒక స్పూన్ ఇచ్చేవారు, చెంచా. అది టేస్ట్ మాత్రం ఎవరికి నచ్చేది కాదు. వద్దు మ్యామ్ అంటే కంపల్సరీ, ఆ పెద్ద కళ్ళు చేసి కంపల్సరీ అని చెప్తే ఇదేంటి ది ట్రీటర్స్ లైక్ దిస్, ఇంత కంపల్సరీ చేసి హాస్టల్ ఇస్తుందంటే అందరికి చాలా కోపం వచ్చేసేది. ఇంత కంపల్సరీ ఏంటి, మాకు ఇష్టం లేదు కదా, వదిలేయచ్చు కదా అని అనిపించేది. చాలా స్టూడెంట్ లైఫ్లో అందరం అగ్రెసివ్గా ఉంటాం కదా, సో అగ్రెషన్ అంతా ఉండేది, ఎందుకు కంపల్సరీ చెప్తున్నారని. అయితే ఒకరోజు అనుకోకుండా స్వామి సడన్లీ స్కూల్కి వచ్చారు. స్కూల్కి వస్తే ఖానా ఖాయా, ఇది చాలా రెగ్యులర్ క్వశ్చన్, ఇడ్లీ ఖాయా, క్యా ఖాయా, కిత్నా ఇడ్లీ ఖాయా అంటే స్వామి వాజ్ వెరీ పర్టికులర్. ఏం తింటున్నారు పిల్లలు, ఎంత తింటున్నారు, చక్కగా తిన్నారా లేదా అనేది హీ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. సో ఆ రోజు స్వామి అడిగారు క్యా ఖాయా అంటే, అప్పుడు కిచెన్ ఆంటీ స్వామి దోసా దియే, చట్నీ దియే, సాంబార్ దియే ఆర్ స్ప్రౌట్స్ దియే, క్యా హే ఓ అని అడిగారు. ఎక్ ప్లేట్ లావ్ అని చెప్తే వెంటనే కిచెన్ ఆంటీ లోపలికి వెళ్ళి ఒక దోశ, చట్నీ, సాంబార్ ఏదైతే స్టూడెంట్స్కి ఇస్తారో డిట్టో అలాగే ప్లేట్లో అంతా సదిరేసి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి స్వామి అన్నీ చూసి ఆ గ్రీన్ గ్రామ్స్ ఏవైతే ఉన్నాయో స్ప్రౌట్స్ అవే చేతిలో తీసుకొని నోట్లో వేసుకున్నారు. నోట్లో వేసుకొని అదోలా ఫేస్ అంటే ఏంటిది అని అలా ఫేస్ పెట్టేసుకుంటే స్టూడెంట్స్ అందరు ఎస్ ఇప్పుడైనా మా కష్టం వీళ్ళకి అర్థమవుతుంది, మనకి అసలు నచ్చదు వద్దు అని చెప్తుంటే మా మాట వినరు, స్వామికి కూడా నచ్చలేదు, ఇప్పుడు నుంచైనా బంద్ చేసేస్తారని చాలా వీఆర్ వెరీ హ్యాపీ. స్వామి ఈజ్ విత్ అస్, ఎంతైనా మన బెస్ట్ ఫ్రెండ్ కదా, హీ ఈజ్ విత్ అస్, సపోర్టింగ్ అస్ అని అనుకున్నాం. అయితే కిచెన్ ఆంటీకి అడిగారు రోజు కిత్నా స్పూన్ దేతా హే అని అడిగారు. ఆవిడ స్వామి 1 స్పూన్ దేతే అంటే 1 స్పూన్, అచ్చా కల్సే 2 స్పూన్ దేనా. ఇది క్లైమాక్స్కి యాంటీ క్లైమాక్స్ అనమాట. ఇదేంటి మేము అసలు 1 స్పూన్ మా స్వామీస్ విత్ అస్ అని అనుకుంటున్నాము, ఫేస్ అంతా ఇలా చేసి మా యూనో ఇలా చేస్తుంటే సడన్లీ మొత్తం ట్విస్ట్, ఆ సిచ్యువేషన్ని మొత్తం ట్విస్ట్ చేసేసారు స్వామి. మొత్తానికి ఇప్పుడు తలుచుకుంటే మనకేమనిపిస్తుందంటే ఆరోగ్యానికి ఏదైతే మంచిగా ఉంటుందో, ఏదైతే హెల్త్ వైజ్ మంచిదో అప్పుడు అర్థం కాలేదు. బట్ నౌ వెన్ వి థింక్ ఆఫ్ ఇట్, అది తినాలి అంటే నాలికకి నచ్చలేదు అని మానేయకూడదు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అంటే తినాలి అనేది వి అండర్స్టూడ్ అనమాట. అది కాకుండా అఫ్కోర్స్ ఎన్నోసార్లు స్వామి ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంకి వెళ్ళేవారు. అలా వెళ్ళడం అంటే స్వామి వస్తానని తెలిసిన వెంటనే గబగబా అందరు ప్రేయర్ హాల్కి వెళ్ళిపోయి భజన్స్ గట్టిగా పాడడం. ఎందుకంటే స్వామి అది విని ఆపోజిట్ ఆడిటోరియమే ప్రైమరీ స్కూల్, వెంటనే చిన్నపిల్లలు పాడుతున్నారని స్వామి వస్తారని గట్టిగా పాడడం జరిగేది. స్వామి ఎన్నోసార్లు వచ్చారు. కానీ మధ్యలో ఒక సిరీస్ ఎలా అయిందంటే అలా స్వామి ఆడిటోరియంకి వెళ్ళడం, మేము ఎంత గట్టిగా పాడుతుండడం, స్వామి రాలేదు. ఇలా కంటిన్యూస్ ఇట్ హ్యాపెన్ ఫర్ అ వెరీ లాంగ్ టైం. ఏంటి ఎంత పాడుతున్నా, గట్టిగా పాడుతున్నాము అంటే మేము మాకేంటి వెన్ వీఆర్ సింగింగ్ లౌడ్లీ వీఆర్ సింగింగ్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ హీఈస్ నాట్ కమింగ్, అలా స్వామి రావట్లేదు ఏంటని చాలా ఒకలాంటి ఫ్రస్ట్రేషన్. ఇంత చిన్నపిల్లలు అయి పాడుతుంటే కూడా స్వామి కరిగిపోరు, రారు అని కొంచెం అంటే కోపం వచ్చేసింది, వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ అనేది. అయితే వన్ డే సడన్లీ స్వామికి ఏమైనా గేట్స్ ఓపెన్ చేసినప్పుడు స్వామి వచ్చారు. స్వామి లోపల వచ్చి ప్రేయర్ హాల్లో కూర్చున్నారు. స్టూడెంట్స్ అప్పుడు గట్టిగా పడుతున్నారు. స్వామి ఆ రోజు ఏమన్నారంటే ఎవ్రీ డే ఓన్లీ ద స్కూల్ గేట్స్ వర్ ఓపెన్. ప్రతిరోజు స్కూల్ గేట్స్ తెరిచున్నాయి, ఈరోజు మీ హృదయ ద్వారాలు తెరిచున్నారు కాబట్టి నేను వచ్చానన్నారు. సో దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇక ఫిజికల్గా గేట్ ఓపెన్ చేసి స్వామి రండి స్వామి రండి స్వామి రండి అంటే హీ విల్ నాట్ కమ్ అన్లెస్ యూ ఓపెన్ ద గేట్స్ ఆఫ్ యువర్ హార్ట్. స్కూల్లో ఇది విన్నామో నచ్చింది, వాట్ ఈస్ ద ఇప్పుడు వెన్ ఐ థింక్ ఆఫ్ ఇట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓపెన్ యువర్ హార్ట్ అని తలుచుకుంటూ ఉంటే లైక్ వెన్ వీఆర్ సింగింగ్ ఒక భజన చేస్తున్నప్పుడు కంప్లీట్ ఫోకస్ ఆఫ్ ద భజన్. ఫర్ ఎగ్జాంపుల్ గోవింద కృష్ణ జై గోవింద, మేబీ వీ కెన్ విజువలైజ్ గోవింద కృష్ణ, విజువలైజ్ జై విక్టరీ టు దట్ గాడ్ అనేది సింపుల్ మీనింగ్నే మనం అర్థం చేసుకుంటూ పాడితే యు ఆర్ ఫోకసింగ్ అండ్ దెన్ యువర్ హార్ట్ ఈజ్ ఓపెన్ అని నా చిన్న మైండ్లో చిన్న అండర్స్టాండింగ్ అనమాట. ఇది అందరికీ ఒక్కొక్కళ్ళ అంటే నాకన్నా చాలా పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఎన్నో పుస్తకాలు చదువున్నారు, నాకన్నా ఎక్కువ లైఫ్ని చూస్తున్నారు, వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. బట్ ఎట్ మై పాయింట్ నాకు అనిపిస్తుంది అంటే ఆ టైంలో ఆ ఫోకస్ చేస్తే నథింగ్ ఎల్స్ వి థింక్ ఆఫ్ బట్ ఫర్ స్వామి, దెన్ మై హార్ట్ ఇస్ ఓపెన్, స్వామి ఖచ్చితంగా వస్తారు అని నాకు అనిపించింది. ఇలాగ అయిన తర్వాత ఒకసారి హాలిడేస్ అనమాట, 10th క్లాస్ హాలిడేస్ అప్పుడు ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు నేను 10th ఉన్నాను అండ్ ఐ థింక్ అక్టోబర్ హాలిడేస్, మళ్ళీ మార్చ్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఇవ్వాలి.
అక్టోబర్ హాలిడేస్ కదా. సో అమ్మ ఏంటంటే ఇప్పుడు 10th తర్వాత ఏం తీసుకుంటావు, సైన్స్ తీసుకుంటావు, రెగ్యులర్ ప్రతి ఇంట్లో జరిగే డిస్కషనే. నేను అమ్మో సైన్స్ గీన్స్ ఏం వద్దమ్మా, మ్యాథ్స్ గీసి సైన్స్ నా వల్ల కాదు, అంత నేను చదువుకోలేను, నేను హ్యాపీగా కామర్స్ తీసుకుంటానంటే, అమ్మ వద్దు సైన్స్ తీసుకుంటే ఎంబీబీఎస్ చేయొచ్చు, యూ కెన్ బికమ్ అ డాక్టర్, మనం మెడికల్ క్యాంప్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఉంటే బాగుంటుందంటే, నేను చదవను అంత పెద్ద పెద్ద పుస్తకాలు, ఐ డోంట్ గెట్ అలాంగ్ విత్ బుక్స్, నేను అస్సలు చదవను, నేను నో సైన్స్ వద్దే వద్దు. అమ్మ వాజ్ ట్రైంగ్ టు కన్విన్స్ మీ, భయంకరంగా ఆర్గ్యుమెంట్ అనమాట. ఫైనలీ నేను చెయ్యను, నేను కామర్సే తీసుకుంటానని నేను ఆ ఆర్గ్యుమెంట్లో నేను గెలిచాను. మ్యాటర్ అక్కడితో ఎండ్ అయింది. హాలిడేస్ ఎండ్ అయినప్పుడు అనుకోకుండా నేను కొంచెం లేట్ జాయిన్ అవ్వడం అయింది. ఏదో ఇష్యూ, హెల్త్ ఇష్యూ అయ్యి నేను లేట్ జాయిన్ అయ్యాను. ఆ లోపల అక్టోబర్లో స్వామి దసరా టైంలో స్టూడెంట్స్ అందరికీ సారీస్ పంచుతారు, అందరికీ చీరలు ఇవ్వడం అయిపోయింది. నేను ఒక్కదాని స్కూల్లో మిగిలి, అంటే 7th 8th 9th 10th 11th 12th క్లాస్ పిల్లలకి స్వామి సారీస్ ఇచ్చేసారు, నేను ఒక్కదానే మిగిలిపోయాను. అరే నేను స్కూల్ జాయిన్ అయినప్పుడు వెళ్ళి వార్డెన్ చెప్పాను, ఆంటీ అందరికీ చీరలు దొరికాయి, నేను మిస్ అయిపోయాను ఆంటీ, నేను లేట్ జాయిన్ అయ్యాను కదా, మిస్ అయిపోయాను ఆంటీ అంటే, సరే ఈరోజు దర్శనకి వెళ్ళినప్పుడు నా పక్కన కూర్చో, స్వామి వచ్చినప్పుడు నువ్వు అడుగు, దెన్ స్వామి విల్ గివ్ యూ అని చెప్తే ఐ వాజ్ వెరీ హ్యాపీ. సెపరేట్గా కూర్చోవడం, స్వామితో మాట్లాడడానికి ఛాన్స్ దొరుకుతుందని ఆంటీ పక్కన కూర్చున్నాడు. అయితే స్వామి వచ్చారు, రాగానే ఇలా నీల్ డౌన్ అయ్యి స్వామి సారీ అని ఇలా అడిగాను. స్వామి నన్ను చూశారు, యు ఆర్ నాట్ అ డాక్టర్, ఐ విల్ నాట్ గివ్ యూ అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంట్లో జరుగుతున్న ఆర్గ్యుమెంట్ యూ కాంట్ లిసన్ టు దిస్ స్వామి. ఇంట్లో ఎక్కడో నేను జీడిమట్లలో హైదరాబాద్లో ఉన్న అమ్మతో ఆర్గ్యుమెంట్ చేస్తుంటే నువ్వు పర్తిలో వింటే ఎలా స్వామి, ఇది న్యాయం కాదని నేను నాకు భయం వేసింది. ఇప్పుడు స్వామి ఏం చేస్తారు, అందరూ స్కూల్ పిల్లలందరూ 7th నుంచి 12th క్లాస్ అమ్మాయిలు అందరూ చీరలో ఉంటారు, నేను ఒక్కదాన్ని వైట్ కలర్ హాఫ్ సారీలో ఉంటే ఏదో తప్పు చేసింది అమ్మాయి అని పబ్లిక్ అందరికీ తెలుస్తుంది స్వామి, పరువు పోతుంది స్వామి అని మనసులో అనుకుంటున్నాను. ఆ రోజు స్వామి జనరల్ హాస్పిటల్ డాక్టర్స్కి ఏంటంటే చీరలు పంచుతున్నారు, అదేదో వేరే గ్రీన్ కలర్ సారీ అనమాట. ఫస్ట్ లేడీస్ డాక్టర్స్ అందరికీ పంచారు, అక్కడి నుంచి జెంట్స్ సైడ్ అందరికీ పంచారు. ఆరతి ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళిపోయారు, ఆరతి అయిపోయింది, ఇంకా దట్స్ ఇట్. ఆరతి తర్వాత ఇంకా స్వామి వెళ్ళిపోతారు కదా, ఛాన్సే లేదనుకుంటాను, ఇంక ఏడుపు వచ్చేస్తున్నది, స్వామి తప్పు చేసింది స్వామి, నెక్స్ట్ టైం ఐ వోంట్ ఆర్గ్యూ స్వామి. కానీ సారీ 101 థింగ్స్ కమ్ అవుట్ కదా వెన్ యూ నో దట్ స్వామి ఈస్ నెగ్లెక్టింగ్ యూ. 101 ప్రామిసెస్ ఎట్ ఎ టైం, స్వామి ఐ విల్ బి గుడ్ గర్ల్ స్వామి, స్వామి ఐ విల్ డూ దిస్ స్వామి, స్వామి ఐ విల్ డూ దట్ అని ఇలా ఆర్గ్యుమెంట్ చేస్తే ఎలాగైనా ఇవ్వండి స్వామి అని ఐ వాజ్ లిటరలీ బెగ్గింగ్ ఇన్ మై మైండ్, స్వామి ప్లీజ్. లేకపోతే అక్కడే వార్డెన్ పక్కన ఉండేది, ఏమనుకుంటారు వార్డెన్ ఆంటీ హెడ్ మిస్టర్స్ ఏమనుకుంటారని. Then he came out, డాక్టర్స్కి ఇచ్చే శారీ వాజ్ కంప్లీట్ డిఫరెంట్ కలర్, స్టూడెంట్స్కి ఇచ్చే శారీ వాజ్ అ డిఫరెంట్ కలర్. స్టూడెంట్స్కి ఇచ్చే ఒక శారీ తీసుకొచ్చి కమ్ టేక్ ఇట్ అని చెప్పారు. ఇలా ఇచ్చేసి దెన్ హీ అలౌడ్ మీ టు టేక్ పాద్ నమస్కార్. అప్పుడు నేను పాద్ నమస్కార్ తీసుకున్నాను. బట్ దట్ డే ఇట్ వాజ్ అ గుడ్ లెసన్. ఐఎమ్ దేర్ ఎవ్రీవేర్ అనేది, ఎట్ హోమ్ ఆల్సో, వాట్ యుర్ టాకింగ్, వాట్ యుర్ బ్రీదింగ్, వాట్ యుర్ స్లీపింగ్, ఎవ్రీ మూమెంట్ ఐఎమ్ దేర్. మన బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంట జంట ఎలా ఉంటారో, దే నో ఎవ్రీథింగ్ అబౌట్ అస్. కాకపోతే బెస్ట్ ఫ్రెండ్స్ అన్నీ షేర్ చేసే వరకు తెలీదు, బట్ హీఈస్ వన్ ఫ్రెండ్, ఆయనకి షేర్ చేయక్కర్లేదు, హీ ఆల్రెడీ నోస్ ఎవ్రీథింగ్ అనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఫ్రెండ్షిప్. అయితే ఎన్నో సందర్భాల్లో అంటే మేము పంజాబ్లో కూడా చిన్నప్పుడు ఉన్నాం కాబట్టి తెలుగు కన్నా ఫస్ట్ పంజాబీ నేర్చుకున్నాం, తర్వాత మాతృభాష తెలుగు నేర్చుకున్నాం. సో పంజాబీ మాకు బై డిఫాల్ట్ వచ్చేదని మా స్కూల్ హెడ్ మిస్టర్స్ ఏంటంటే చిన్నపిల్లలకి భాంగ్డా నేర్పించండి అని చెప్తే అలా స్కూల్ ప్రయోగాల్లో వాళ్ళకి భాంగ్డా అవన్నీ నేర్పించి, నాతో పాటు ఒక 5 ఢిల్లీ అండ్ పంజాబీ గర్ల్స్ ఉన్నారు, వాళ్ళు సింగర్స్ కూడా. నేను మామూలుగా ఏదో ఇంట్లో అలా పాడతాను కానీ ఐఎమ్ నాట్ అ సింగర్. అయితే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు పాడుతుంటే అప్పుడు క్యాసెట్స్ కూడా సరిగ్గా లేవన్నమాట. సో వీళ్ళు లైవ్ పాడుతుంటే మేము భాంగ్డా పిల్లలకి నేర్పిస్తున్నాం అనమాట. ఒకరోజు అనుకోకుండా 4 అమ్మాయిలు సిక్ అయిపోయారు. సో నేను ఇంకో అమ్మాయి, మేము ఇద్దరమే ఉన్నాం అనమాట. అండ్ నేర్పిస్తున్నాము, భాంగ్డా నేర్పిస్తుంటే అప్పుడు స్వామి సడన్లీ హీ వుడ్ కమ్ ఎనీ డే, హీ వుడ్ వాక్ ఇన్ టు ద స్కూల్. నేర్పిస్తుంటే పిల్లలు ఏంటంటే జూమ్కి నాచోజీ, జూమ్కి గావోజీ అని డాన్స్ చేస్తూ సడన్లీ వాళ్ళు డాన్స్ చేస్తూ ఆగిపోయి ఇలా చేస్తున్నారు. వెనుక తిరిగి వచ్చేసి రైట్ బిహైండ్ స్వామి ఉన్నారు. వెంటనే వి జస్ట్ ఫోల్డెడ్ అవర్ హ్యాండ్స్, క్యా చల్ రా హై అని అడిగారు స్వామి. స్వామి భాంగ్డా సిఖారే అంటే, అచ్చా హే దిఖావు అని చెప్తే వెంటనే బాయ్స్కి మళ్ళీ అక్కడ పాడాలి, దిఖావు అంటే పాడాలి, క్యాసెట్ లేదు ఏం లేదు. మేము ఇద్దరమే ఉన్నాం. అందులో ఒక లైన్ హై వెళ్తే ఇంకో లైన్ డబుల్ హై వెళ్తుంది. సో ఇంకో అమ్మాయి కనీసం సింగర్, నేనే సింగర్ కానీ అబ్బా గొంతు చించుకొని ఎంత
అంటే హారిబుల్ కూడా చాలా మంచివాడు, అంత దరిద్రంగా అసలు శృతి లేదు, ఏమీ లేదు, గట్టిగా ఏదో విధంగా పాడుతూ ఉంటే స్వామి ఎలా భరించారో తెలీదు. ఆ పిల్లలు డాన్స్ చేసిన తర్వాత అచ్చా హే అని చెప్పారు. చెప్పిన తర్వాత బ్లెస్ చేశారు, వెళ్ళిపోయారు అనమాట. సో దిస్ ఇస్ సంథింగ్, స్వామి సడన్లీ రావడం అనేది స్కూల్లో చాలా కామన్ అనమాట. సో ఇంకొకసారి అలా స్కూల్ జాయిన్ అయినప్పుడు స్కూల్లో చార్ట్స్ తయారు చేస్తాం కదా. సో క్లాస్లో చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు, పెయింటర్స్. సో వాళ్ళు ఒక టైం టేబుల్ చార్ట్ తయారు చేస్తున్నారు. ఫలానా టైం అలా ఒక క్లాక్ లాగా డిజైన్ చేస్తున్నారు, పెయింటింగ్ చేస్తున్నారు. ఈ ఇంగ్లీష్ పీరియడ్, సోషల్ పీరియడ్ అలా చక్కగా వాళ్ళు పెయింట్ చేస్తున్నారు. బెల్ రింగ్ అయింది, అందరూ క్లాస్ టీచర్ చెప్పింది అందరూ ప్రేయర్ హాల్కి వెళ్ళిపోండి, ప్రేయర్ టైం అవుతుందంటే ఓన్లీ పెయింటర్స్ ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో ఆ 4-5 అమ్మాయిలు వాళ్ళు మాత్రమే క్లాస్లో ఉండి దే విల్ కంప్లీట్ ద పెయింటింగ్. మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోండి, భజన్ ప్రేయర్ హాల్కి వెళ్ళిపోండి అంటే అందరం ప్రేయర్ హాల్కి వెళ్ళిపోయాము ప్రేయర్స్ చేయడానికి, సాయంత్రం భజన చేయడానికి. భజన్ వాజ్ అబౌట్ టు స్టార్ట్. ఇంతట్లో ఒక టీచర్ నన్ను పిలిచి, మీ క్లాస్లో ఫలానా అమ్మాయికి ఉంది కదా, ఆమెకి ఏదో ఇవ్వమని చెప్పారో, ఏదో పని మీద నాకు క్లాస్ రూమ్కి పంపించారు. గో టు ద క్లాస్ అండ్ గివ్ దిస్ అని, ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు, ఐ వాజ్ జస్ట్ 9th 10th గ్రేడ్. ఇది చెయ్యని చెప్తే వెంటనే ప్రేయర్ హాల్ నుంచి గబగబ పరిగెట్టి వచ్చి క్లాస్ రూమ్కి వచ్చి ఇలా మ్యామ్ ఇలా చెప్పారు అని నేను మెసేజ్ ఇస్తాను, క్లాస్మేట్స్కి మెసేజ్ ఇస్తున్నాను. మా క్లాస్ టీచర్ అక్కడ కూర్చొని ఉన్నారు, ఈ 4 అమ్మాయిలు ఇంకా పెయింట్ చేస్తున్నారు. వాళ్ళకి మెసేజ్ ఇస్తే వాళ్ళు పెయింట్ చేస్తుంటే అలా చూస్తూ ఉంటూ కూర్చున్నాను. వెంటనే వెనుక తిరిగితే స్వామి ఇస్ రైట్ బిహైండ్. ఎప్పుడు వచ్చారో తెలియలేదు, సౌండ్ లేదు అనేది, సడన్లీ స్వామి ఇస్ దే బిహైండ్. క్యా కర్ రే హో అని అడిగారు, చాలా అమాయకంగా ఏం తెలియనట్టు. స్వామి అది చేసేదంతా వాళ్ళు, చెప్పేది మాత్రం ఆ క్రెడిట్ నాకు వచ్చేసారు. స్వామి టైం టేబుల్ డ్రా కర్రే అప్పుడు చూసి బాగా వచ్చాయి. ఎవరైతే పెయింట్ చేశారో వాళ్ళందరినీ మెచ్చుకొని బాగా వచ్చాయి. ఇట్ వాస్ జస్ట్ మై లక్. నేను అసలు పెయింట్ బ్రష్ కూడా ముట్టుకోవడం నాకు రాదు, బట్ ఇట్ వాస్ మై లక్ దట్ ఐ వాజ్ దేర్ అండ్ స్వామి మెచ్చుకున్నాను అనమాట. సో ఈ విధంగా ఎన్నోసార్లు స్వామి స్కూల్కి రావడం అండ్ స్టూడెంట్స్కి వడ్డించడం, ఏ విధంగా వంగి వడ్డించాలో స్వామి హిమ్సెల్ఫ్ హ్యాస్ షోడ్ అనమాట. పిల్లలందరూ చిన్న పిల్లలు కదా, స్వామి వైపు చూసి సైరామ్ స్వామి అని ఎంతో అమాయకంగా చెప్తుంటే స్వామి నవ్వుతూ హౌ టు సర్వ్, హౌ టు బెండ్ అండ్ సర్వ్, ఇలా వేసేయకూడదు, బెండ్ చేసి ఎలా సర్వ్ చేయాలో నేర్పించేవారు అనమాట. అయితే స్వామి వచ్చినప్పుడు స్టూడెంట్స్కి చాలా చక్కగా వెన్ స్వామి కాస్ డివోషనల్ సాంగ్స్, భజన్స్ పాడాలని స్కూల్ హెడ్ మిస్టర్స్ టీచర్స్ నేర్పించున్నారు అనమాట. సో ఎవ్రీ టైం స్వామి వచ్చినప్పుడు పిల్లలందరూ స్వామి పక్కన కూర్చోవడం, ఈ సింగర్స్ అందరూ భజన్ యూసింగ్ అని చెప్తున్నప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క భజనో లేదా డివోషనల్ సాంగో, కర్ణాటక మ్యూజిక్ ఏదో ఒకటి చక్కగా పాడేవారు అనమాట. సో అలా అందరూ ఒకరి తర్వాత ఒకరు పాడుతున్నప్పుడు ఒక అబ్బాయికి ఛాన్స్ వచ్చినప్పుడు తను వెంటనే లేచి, ముంబై సే ఆయా మేరా దోస్త్ కో సలాం కరో, రాత్ కో ఖాओ పియో, దిన్ కో ఆరామ్ కరో అని పాడుతుంటే అందరికీ ఫ్యూజ్ ఎగిరిపోయింది. అసలు మామూలు పాట కాదు, సినిమా పాట, అందులో కూడా రాత్ కో ఖాओ పియో, దిన్ కో ఆరామ్ కరో. అదే స్వామి ముందు పాడుతుంటే ఇక్కడ టీచర్స్, హెడ్ మిస్టర్స్ అందరికీ అసలు ఊపిరి ఆడలేదు. ఏమైంది, ఎంత ఎన్నిసార్లు డివోషనల్ సాంగ్స్ భజన్స్ చెప్పినప్పుడు ఈ అబ్బాయికి ఏమైపోయిందో, ఇలా పాడుతున్నాడు షాక్ అయిపోయారు అందరూ. స్వామి కూడా విన్నారు. విన్న తర్వాత వెంటనే గట్టిగా స్వామి నవ్వేశారు. ఒక్క సెకండ్కి అందరికీ, అంటే స్వామి నవ్వారు కదా అందరికీ రిలీఫ్ అనమాట. లేకపోతే అందరికీ బీపీలు, తాపాలు, అన్ని తాపాలు అన్నీ హై అయిపోయినాయి. బట్ స్వామి లాఫ్ట్ కాబట్టి ఎవ్రీబడి లాఫ్ట్. అందరు నవ్విన తర్వాత స్వామి అబ్బాయిని దగ్గర తెచ్చుకొని, నెక్స్ట్ టైం లెర్న్ అ సాంగ్ ఫర్ గాడ్ అండ్ సింగ్ ఫర్ గాడ్ అని ఎంతో అర్థమయ్యేలా నచ్చి చెప్పి చిన్నపిల్లడు వాడికి తెలీదు. బట్ మనం ఏంటంటే ఫస్ట్ రియాక్ట్ అయిపోతాం. ఒక సిచ్యువేషన్ ఇలా జరిగిందంటే వెంటనే మనకి అలా చేసేవేంటి, ఇలా మన పిల్లలు చేసినప్పుడు మనకి ఫస్ట్ రియాక్షన్ కోపం ఫస్ట్ రెడీగా ఉంటుంది. అందులో నేను నెంబర్ 1 అనుకోండి, బ్రాండ్ అంబాసిడర్ ఫర్ కోపం అని చెప్పుకోవచ్చు. కానీ హౌ స్వామి హ్యాండిల్స్ అ సిచ్యువేషన్ అనేది అక్కడ చూస్తే తెలుస్తుంది. ఒక సిచ్యువేషన్ చేయి జారిపోయిందంటే ఇట్స్ ఓకే అని ఆ విధంగా అబ్బాయి నువ్వు తప్పు చేసావని ఎప్పుడు చెప్పలేదన్నమాట. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్వామి. సో అలా వీ వర్ ఎంజాయింగ్ అ లాట్ ఇన్ స్వామీస్ ప్రెజెన్స్. స్వామి స్కూల్కి రావడం, మేము పాడడం, స్వామి కోసం కవాలి పాడడం, ఎన్నోసార్లు కంపోజ్ చేయడం, ఎవరైనా కంపోజ్ చేస్తే మేము లిరిక్స్ రాయడం, స్వామి వచ్చి స్కూల్లో జూలా మీద కూర్చొని, చైర్ మీద కూర్చొని అవి ఊగుతూ ఉంటే, మేము రాసిన పాట స్వామి ఎంజాయ్ చేస్తున్నారు, మేము కంపోజ్ చేసిన పాటలు స్వామి ఎంజాయ్ చేస్తున్నారని. సో ప్రైమరీ స్కూల్లో దిస్ వాజ్ ద వే వీ వర్ వెరీ అసోసియేటెడ్ విత్ స్వామి అనమాట. చాలా
ఆయన దేవుడు అనేది ఎప్పుడు అనిపించలేదు. ఈజ్ లైక్ మనతో పాటు చిన్న పిల్లల్లాగా హ్యాపీగా. అండ్ ఒక్కొక్కసారి పేరెంట్స్ లేరని పిల్లలకి ఎప్పుడైనా డిప్రెషన్ అవుతే సాయి గీతని పంపించేసేవారు స్వామి. అప్పుడు సాయి గీతతో ఆడుకోవడం, తోక చూసుకోవడం, తను తొండం చూసుకోవడం, ఫుల్ టైం ఇంకా అప్పుడు ఈవెన్ స్వింగ్ అవన్నీ పక్కన వదిలేసి సాయి గీతతోనే ఉండిపోయేవాళ్ళం అనమాట. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ప్రైమరీ స్కూల్ డేస్ అనమాట స్వామితో. అంటే వీ డోంట్ నో హీస్ గాడ్, జస్ట్ నో దట్ హీస్ అనదర్ ఫ్రెండ్ ఆఫ్ అస్ ప్లేయింగ్ విత్ అస్. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళ ఏజ్ మర్చిపోయి చిన్నపిల్లలతో ప్రేమతో మాట్లాడుతుంటే ఆ ఆంటీ చుట్టూరే మనం తిరుగుతుంటాం. ఎప్పుడు ఆవిడ ఆంటీ అని ఎప్పుడు మనకు అనిపించలేదు, అంకుల్ అని అనిపించదు, వాళ్ళ చుట్టూరే దే జస్ట్ నీడ్ లవ్. అండ్ స్వామి పోర్ట్ దట్ లవ్ ఆన్ అస్ ఎవ్రీ సింగిల్ డే. చాక్లెట్స్ పంపించడం, కేక్స్ పంపించడం, మెడిసిన్స్ పంపించడం, ఇవన్నీ చాలా కామన్ అనమాట. అయితే స్కూల్ డేస్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు అనంతపురం చదవాలని చాలా మనసులో, ఎందుకంటే నేను 4 years చదివాను, ఇక్కడ 12th వరకే చదివాను. సో ఐ వాంటెడ్ టు గో టు అనంతపురం. ఇంకా మా నాన్నగారు ఏంటో లేదు 4 years అక్కడ చదివావు, ఇంకా వచ్చేసాయి. ఫ్యామిలీ కలిసిమెలిసిలేమో, మా పెద్దక్క ఇంజనీరింగ్ ఎక్కడో వరంగల్లో చేస్తున్నది, నేను ఇక్కడ ఉన్నాను. ఆమె వచ్చినప్పుడు నేను ఉండేదాన్ని కాదు, నేను హాలిడేస్కి వచ్చినప్పుడు ఆమె ఉండేది కాదు. ఫ్యామిలీ కలిసి ఉండలేదు. సో నో ఇట్స్ ఇనఫ్, నౌ యూ కమ్ బ్యాక్ హోమ్ అని కొంచెం గట్టిగా చెప్తే ఇక ఐ డెంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్. సో లాస్ట్ 12th class 11th class అంటే బోర్డ్ ఎగ్జామ్కి ముందు, దీనికి ముందు ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ చెప్పాలి. 10th class మేము బోర్డ్ ఎగ్జామ్ రాసాము. 10th class బోర్డ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్కడైనా స్వామి స్టూడెంట్స్ అంటే డిస్టింక్షన్లో పాస్ అవుతారు. కానీ మా క్లాస్ మోస్ట్ నటోరియస్, ఎప్పుడు ట్రబుల్లో, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉండేది. హెడ్ మిస్టర్స్ అంటే పిలవడం, తిట్టడం, పనిష్మెంట్ ఇవ్వడం. మా క్లాస్ అంత పాపులర్ అనమాట. ఏదో ఒక అల్లరి చేసే బ్యాచ్ అనే మాకు స్టాంప్ అనమాట. మా బ్యాచ్ అంత అల్లరి బ్యాచ్ అనమాట. అటువంటిది 10th బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ రోల్ నెంబర్ టు 16 రోల్ నెంబర్ వరుసగా అందరూ ఫెయిల్, ప్రాపర్గా ఫెయిల్ అయ్యారు. 17th రోల్ నెంబర్ టు 31st రోల్ నెంబర్ బార్డర్లో పాస్ అయిపోయారు, అంతే. ఇది స్వామి స్టూడెంట్స్ రిజల్ట్స్. ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా గొప్పగా స్వామి ఇన్స్టిట్యూట్ చెప్పుకుంటున్నారు, ఇక్కడేమో మేము ఫెయిల్ అయిపోయాం. ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్కి చెప్పుకోవాలి, స్వామికి, హెడ్ మిస్ట్రెసెస్కి, టీచర్స్కి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంత దారుణంగా రాసాం ఎగ్జామ్, ఇంత ఫెయిల్ అయిపోయాం ఏంటి అని అర్థం కావట్లేదు. బట్ సమ్వేర్ ఏం జరిగిందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా ఏడుస్తూ ఫైనలీ స్కూల్ మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు స్వామి దగ్గర యాజ్ అ గ్రూప్ క్లాస్ అందరం వెళ్ళి ఏడుస్తూ ఉంటే స్వామి వచ్చే వరకు, దర్శనకు వచ్చే వరకు స్వామి తిట్టేసి గెట్అవుట్ చెప్తారా, ఇంకా ఇన్స్టిట్యూట్లో ఉంచుతారా, ఇంకా 11th 12th చేయనివ్వరేమో అని ఇంకా దట్ టెన్షన్లో ఉన్నాం అనమాట. స్వామి దర్శనానికి వచ్చి డైరెక్ట్గా హెడ్ మిస్టర్ ఆంటీ దగ్గర వచ్చారు. ఆంటీ చెప్పారు, స్వామి ఇలా రిజల్ట్స్ వచ్చాయి, గర్ల్స్ అందరు ఫెయిల్ అయిపోయారు స్వామి అంటే. ఫస్ట్ 16 అందరు ఫెయిల్, 17th రోల్ నెంబర్ 31st రోల్ నెంబర్ బార్డర్లో ఇలా పాస్ అయ్యారు స్వామి అంటే. స్వామి అన్నారు, కంప్యూటర్ మిస్టేక్, ఏం కాదు, మళ్ళీ రీఎవాల్యుయేషన్ పంపించాలి. ఎలా పంపించాలి రీఎవాల్యుయేషన్కి? మొత్తం ప్రొసీజర్ అంతా మా హెడ్ మిస్టర్స్కి చెప్పారు. మా వైపు చూసి, హాల్ టికెట్స్ రాహుకాలంలో తీసుకున్నారు బంగారు అని చెప్పారు. మాకు అప్పటి వరకు తెలీదు హాల్ టికెట్స్ రాహుకాలంలో మేము తీసుకున్నాం అనే విషయం మాకు తెలియదు. హీ న్యూ ఎట్ వాట్ టైమ్, రాంగ్ టైమ్ వీ టుక్ ద హాల్ టికెట్స్, దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయని. అయితే ఫస్ట్ 16 రోల్ నెంబర్ది మళ్ళీ రీఎవాల్యుయేషన్కి పంపించారు. రోల్ నెంబర్ 7 అంటే దట్ ఇయర్ ఫస్ట్ టైం కంప్యూటర్ ఇంట్రడ్యూస్ చేశారు, కరెక్షన్స్ కోసం ఫస్ట్ ఇయర్ అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ మిస్టేక్ జరిగిందనమాట. కానీ కనీసం 17th రోల్ నెంబర్ నుంచి దాని తర్వాత పాస్ అయిపోయారని మాది రీవాల్యుయేషన్కి పంపించలేదు. ఫస్ట్ 16 వాళ్ళది పంపిస్తే వాళ్ళు డిస్టింక్షన్లో పాస్ అయిపోయారు అనమాట. దాట్ వాస్ ద బ్యూటీ. సో దాట్స్ హౌ స్వామి గైడెడ్ అస్ అనమాట. అది స్కూల్ అనమాట. స్కూల్ అయిన తర్వాత మళ్ళీ నేను ఇంకా నాకు అనంతపూర్ వెళ్ళాలని ఉంది, బట్ స్వామి అంటే ఇంట్లో ఒప్పుకోలేదు. సో నేనేమనుకున్నాను, సరే ఇఫ్ స్వామి అగ్రీస్ ఒకసారి స్వామికి చెప్దాము, స్వామి ఓకే అంటే వెళ్ళిపోదామని. సో స్వామి ఆ రోజు 11th 12th క్లాస్ ప్రైమరీ స్కూల్ గర్ల్స్ అండ్ అక్కడ అనంతపూర్ నుంచి డిగ్రీ గర్ల్స్ని ప్రశాంతి మందిరం లోపల పిలిపించి స్వామి తన చేతితో స్వయంగా బోల్ట్ అన్నీ పెట్టి, జయ మేడం ఉన్నారు, ఆవిడ ట్రాన్స్లేషన్ పక్కన నుంచున్నారు. అప్పుడు స్వామి ఇలా మైక్లో ఒక వైట్ హ్యాంకీ స్వామిది ఉందన్నమాట. సో స్వామి ఫస్ట్ ఒక పద్యం చెప్పారు. పద్యం చెప్పిన వెంటనే ఆ వైట్ హ్యాంకీ తీసి, ఈ కర్చీఫ్ చూస్తున్నారా అని చెప్పారు. వి నోటెడ్ అహెడ్, ఎస్ స్వామి. ఇది కర్చీఫ్లా ఎలా తయారవుతుంది? ముందు దారంలాగా ఉంటుంది. ఈ దారంని వీవర్ ఏం చేస్తాడు? వీవ్ చేస్తాడు. వీవ్ చేసిన తర్వాత ఇది ఒక బట్టలా తయారవుతుంది. బట్టలా అయిపోయిన తర్వాత మార్కెట్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది
అని ఒక ఇండికేషన్ ఇచ్చారు. అలాగే ఒక మెకానిక్ దగ్గర మీరు వెళ్తే కనుక కొన్ని కార్స్ ఎప్పటి నుంచో ఉంటాయి అక్కడ. కొన్ని కార్స్ చిన్న చిన్న రిపేర్స్కి వస్తాయి. ఆ రిపేర్ అయిపోయిన వెంటనే ఆ కార్ మళ్ళీ మార్కెట్లో వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. ముందు ఉన్న కార్స్కి ఇంకా రిపేర్ కావాలి కాబట్టి ఆ కార్స్ ఇక్కడే ఉంటాయి. కాబట్టి మీరు ఇలాగే నా దగ్గరికి వచ్చారు. వాట్ ఎవర్ రిపేర్ వర్క్ ఈజ్ డన్, నౌ యు ఆర్ రెడీ టు గో అని ఆ విధంగా ఇండికేషన్ ఇచ్చారు. కానీ నాకు ఇంకా కన్విన్స్ అవ్వలేదు. స్వామి అప్పటి వరకు స్వామి ఎప్పుడు పువ్వు మన మీద పడేయడం లాంటిది ఎంతోమంది స్టూడెంట్స్ చేశారు. నాకు అలాంటిది ఏం జరగలేదు. స్వామి ఒకవేళ నా మీద రోజు పువ్వు పడేస్తే కనుక నేను వెళ్తాను, అదొక నేను కండిషన్. పడేస్తే దెన్ ఇట్ ఈస్ అప్రూవల్, యూ కెన్ గో అని అప్రూవల్ ఇస్తున్నారు. నాకు తెలుసు 100% అది జరగదు. నేను ఉన్న 4 yearsలో జరగలేదు, ఇప్పుడు కూడా జరగదని. సో స్వామి ఇదైన తర్వాత నాకు ఎందుకో ఐ హ్యాడ్ అ ఫీలింగ్ హీల్ ఆస్క్ మీ టు గో అని నాకు అనిపించి, స్వామి ఇలా మేమందరం డిస్కోర్స్ అయిన తర్వాత ఇలా లైన్లో నిల్చుంటే స్వామి అందరికి పాద నమస్కారం ఇస్తూ తన బట్ట అందరికీ ఇస్తున్నారనమాట. నా దగ్గర వచ్చినప్పుడు ఇలా ఇచ్చేసి బ్లౌజ్ కుట్టించుకో అన్నారు. అసలు ఎవరు బ్లౌజ్ కుట్టించుకుంటారు అటని ఏడుపు వచ్చేస్తుంటే అప్పుడు ముందుకు వెళ్ళిపోయి సడన్లీ వెనుక తిరిగి ఎక్కడి నుంచి ఎవరు రోజు ఇచ్చే తెలీదు పట్టుకొని అది నా వైపు విసిరేశారు అనమాట. సో దాట్ వాజ్ అన్ ఇండికేషన్ యూ కెన్ గో అని. సో అప్పుడైతే చాలా భయంకరంగా బాధపడుతూ ఏడ్చి వచ్చేసాను, హైదరాబాద్కి వచ్చేసాను. 1 chapter ఆఫ్ మై లైఫ్ అక్కడ ప్రైమరీ స్కూల్ చాప్టర్ అయిపోయింది. హైదరాబాద్లో వచ్చిన వెంటనే ఇక్కడ పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో బీకామ్కి జాయిన్ అయినా. ఇది కోఎడ్ కాలేజ్ అనమాట. జాయిన్ అయిన ఫస్ట్ డే మా ప్రిన్సిపల్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ అంటే బీకామ్ బీఎస్సీ అందరు స్టూడెంట్స్ని BA స్టూడెంట్స్ అందరు డిగ్రీ స్టూడెంట్స్ అందరినీ అంటే ఒక క్లాస్లో కూర్చోపెట్టేసి ఇంట్రొడక్షన్, ఆల్ ఆఫ్ యూ జస్ట్ టెల్ యువర్ నేమ్, ఏ స్కూల్ నుంచి వచ్చారు, ఈ 2 points చెప్పండి అని చెప్తే వెనక నుంచి స్టార్ట్ చేశారు. అందరూ వాళ్ళ పేర్లు ఏ స్కూల్ నుంచి వచ్చారు అది మాత్రమే చెప్తున్నారు. నా దగ్గర వచ్చేటప్పటికి అలా పేరు చెప్పేసి సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్ అని చెప్తే, అమ్మ బాబాగారు బాగున్నారని అడిగారు. నాకు అబ్బా స్వామి గురించి ఎవరికో తెలుసు, ఫస్ట్ స్కూల్ ప్రిన్సిపల్ అది కూడా బాబాగారు బాగున్నారంటే బాగున్నారండి అంటే హౌ మెనీ ఇయర్స్ యూ స్టడీడ్. సో మిగతా స్టూడెంట్స్ కన్నా కొంచెం నాతో 4 మాటలు ఎక్కువ సార్ మాట్లాడారని స్టూడెంట్స్ గమనించినంత మా క్లాస్లో బీకామ్లో ఒక అబ్బాయి మీర్ ఫైజలుద్దీన్ అని ఒక అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి చూశాడు, ఈ అబ్బాయితో ప్రిన్సిపల్ కొంచెం ఎక్కువసేపు మాట్లాడారండి. సో క్లాస్ అంతా అయిన తర్వాత ఓ యు బాబాస్ డివోటీ అని కొంచెం వెటకారంగా అడిగాడు అనమాట. ఎస్ అని చెప్పాను, కానీ కొంచెం భయపడ్డాను, ఏంటి కొంచెం ఎక్కిరిస్తున్నాడేమో, బాబా చెప్తే ఎక్కిరిస్తున్నాడేమో అనుకోండి ఇంకా టాపిక్ మార్చేసి అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. 2వ రోజు మళ్ళీ కాలేజ్కి వెళ్తే హౌస్ యూ బాబా మాట్లాడితే హౌస్ యూ బాబా, యువర్ బాబా హౌ ఇస్ హీ ఇలా మాట్లాడేవాడు అంట. కొంచెం భయం వేసేది అబ్బాయి అంటే. కానీ కొన్నాళ్ళు ఒక 1-2 months తర్వాత కొంచెం ఫ్రెండ్లీ అయ్యాడు, తగ్గాడు. నా బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడే డెక్కన్ క్రానికల్లో ఫ్రంట్ పేజ్లో పెద్ద ఆర్టికల్ అగేన్స్ట్ స్వామి వచ్చింది. ఇంత పెద్ద ఆర్టికల్ అగేన్స్ట్ స్వామి వచ్చిందంటే ఆ అబ్బాయి నాకు తెలియదేమో అనుకొని, అయినా ఈమె డివోటీ ఇప్పుడు చూపిస్తే షీల్ గో అగేన్స్ట్ స్వామి అని వచ్చి చెప్పి, ఇగో స్వామి గురించి ఇంత వచ్చింది నేను స్వామిని తలుచుకోకపోయినా ఆ అబ్బాయి మాత్రం మరీ వచ్చి హీ వుడ్ రిమైండ్ మీ ఆఫ్ స్వామి అనమాట. మీ బాబా గురించి ఇంత వచ్చిందిలే డెక్కన్ క్రానికల్లో ఇది అది చెప్తూ ఉంటే వచ్చింది అని చెప్తా. ఇంకా అంతకన్నా వాట్ కెన్ యూ టాక్, యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ స్వామి. కానీ కొంతమందిని కన్విన్స్ చేయడం కూడా వేస్ట్, అక్కడ మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది కానీ వాళ్ళు కన్విన్స్ అవ్వరు. కాబట్టి అలా వదిలేస్తేనే బెస్ట్ అని ఇంకా నేనేం చెప్పలేదు. డిగ్రీ 2nd year వచ్చేటప్పటికి ఎక్కిరించడం తగ్గింది, మంచిగా ఫ్రెండ్లీ అయ్యాడు. మా గ్రూప్లో ఇంకా క్లోజ్గానే బాగా మాట్లాడేవాడు. ఇంకా యోర్ బాబా చెప్పడం మాత్రం మానేశాడు. అమ్మయ్య అనుకునేదాన్ని. ఇంకా మేము ఇంకా మ్యూజిక్ గ్రూప్ అంతా ఫామ్ చేసుకొని కాలేజ్లో ఒక మ్యూజిక్ గ్రూప్ లాగా ఉండేది, అంత యాక్టివ్గా ఉన్నా, అంతా బాగా జరిగిపోయింది. చూస్తూ డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిన తర్వాత ఒక 1 year తర్వాత సడన్లీ క్లాస్మేట్స్ ఎవరో కలిసారనమాట. కలిసినప్పుడు అందరూ అరే సుధా ఏం చేస్తున్నారు, రజనీ ఏం చేస్తున్నారు, ఫలానా వాళ్ళు ఏం చేస్తున్నారని అనుకుంటే ఫైజల్ ఏం చేస్తున్నాడు అని అడిగాను. ఫైజల్కి MBAలో సీట్ వచ్చింది అట. అచ్చా వెరీ నైస్. ఎక్కడ సీట్ వచ్చింది? శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్లో సీట్ వచ్చింది. ఫైజల్ ఏంటి? ఫైజలా? శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్లో ఫైజల్కి సీట్ వచ్చిందా అని నేను అడగడం. అవును వచ్చింది అంటే నాకు అసలు అర్థమే కావట్లేదు. ఆ అబ్బాయికి యోర్ బాబా చెప్పే మనిషికి ఇంత డెడ్ అగేన్స్ట్ ఉన్న అబ్బాయికి సీట్ ఎలా వచ్చింది నాకు అర్థం కావట్లేదు. నా ఐ హ్యావ్ టు మీట్, ఆ స్టోరీ ఏంటో తెలియాలి అనే ఎప్పటి నుంచో ఉంది. కానీ అప్పుడు నెక్స్ట్ నేను పర్తికి వెళ్ళినప్పుడు వైట్ ప్యాంట్ షర్ట్లో దూరం నుంచి కనిపించాడు. జస్ట్ దూరం నుంచి ఇలా విష్ చేసి వెళ్ళిపోయాడు. అక్కడ పద్ధతి ప్రకారంగా దే కాంట్ టాక్, బట్ ఐఎమ్ లైక్ స్టిల్ ఇన్ అ షాక్. ఈ అబ్బాయి ఏంటి అని. తన డిగ్రీ అంతా MBA ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి క్లాస్మేట్స్ గెట్ టుగెదర్, కాలేజ్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఉన్నప్పుడు అందరం మేము అలా కలిసినప్పుడు అప్పుడు
ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు చెప్పుకుంటున్నారు. ఏదో మాటల్లో ఫైజల్ నలుగురు చెప్తున్నారు, యు నో వాట్, నేను ఎంబీఏ పుట్టపర్తిలో జస్ట్ ఇంత అమౌంట్లో ఫినిష్ చేశాను, మీరు ఇంత పే చేసారా, నేను పుట్టపర్తిలో ఇంతే అమౌంట్లో ఫినిష్ చేసేసుకున్నాను, దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ పుట్టపర్తిని చెప్తూ ఉంటే దాట్ వాజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ విత్ స్వామి బ్రాట్. అక్కడ నేనేం చేయక్కర్లేదు, యూ జస్ట్ హ్యావ్ టు ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్లో మనం జస్ట్ క్వైట్గా ఉండాలి. లీవ్ ఇట్ టు స్వామి, సరెండర్ ఇట్ టు హిమ్ అండ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. డెడ్ అగేన్స్ట్ ఉన్న అబ్బాయి హ్యాస్ జాయిన్డ్ ఓన్లీ దట్ ప్లేస్. అండ్ స్వామి ఎన్నో సందర్భాల్లో వాళ్ళు బక్రీద్ ఉన్నప్పుడు ఇది వాళ్ళు నాన్ వెజ్ తినడం వాళ్ళకి వాళ్ళ పద్ధతి ప్రకారంగా తను తినేవాడు, కానీ స్వామి ఖాయా బక్రీకో కాట్కి ఖాయా అండ్ స్వామి తనతో మాట్లాడేవారు అనమాట. బట్ స్వామి నెవర్ రిడిక్యూల్డ్, అంటే చాలా తప్పు చేసావు అని ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళ పద్ధతి వాళ్ళు, స్వామి రెస్పెక్టెడ్ ఎవ్రీ రిలీజన్. అది స్వామిని చూస్తే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అసలు చిన్నపిల్లలు అని మందలించవచ్చు అని కాదు, హీ రెస్పెక్ట్. స్వామి ఏ విధంగా అందరినీ రెస్పెక్ట్ ఇచ్చారో ఐ హ్యావ్ లెర్న్ దట్ ఫ్రమ్ స్వామి. చిన్నపిల్లలైనా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ అనేది స్వామి దగ్గర నేర్చుకున్నానట. సో మెనీ థింగ్స్ టు లెర్న్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అని ఎక్కువ చదువు తీసుకోకుండా హౌ టు డీల్ విత్ అ సిచ్యువేషన్, డీల్ విత్ అ పర్సన్ అనేది స్వామి దగ్గర నేర్చుకున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ మై కాలేజ్ లైఫ్. కాలేజ్ అంతా అయిన తర్వాత ఇక నాకు చిన్నప్పటి నుంచి మేము ముగ్గురు సిస్టర్స్ కదా, ఒక్క బ్రదర్ లేరు. ఎప్పుడైనా రక్షాబంధన్ అప్పుడు, స్పెషలీ నార్త్లో ఉన్నప్పుడైతే ఇంకా చాలా, నార్త్లో రక్షాబంధన్ పెద్ద ఫెస్టివల్. అక్కడంతా వెళ్ళి బ్రదర్స్కి రాఖీ కడుతుంటే నేను ఒక్కదాన్ని ఇలా కూర్చుని, నాకు బ్రదర్ లేరు, బ్రదర్ ఉంటే ఎంత బాగుండేది, నేను రాఖీ కట్టేదాన్నేమో. అదేదో ఒక ఎక్సైట్మెంట్, అది చిన్నపిల్లలకి తెలియని ఇది అనమాట. అందరు కడుతున్నారు, నేనే కట్టలేకపోతున్నాను అలా అనిపించేది అనమాట. ఆ లోటు ఎప్పుడు ఉండేది, ఐ డోంట్ హ్యావ్ అ బ్రదర్ అని. అయితే మేము సమితికి, అల్వాల్ సమితి తర్వాత జీడిమట్టలో ఉన్నప్పుడు అల్వాల్ సమితికి కనెక్ట్ అయ్యాం అనమాట. ఆ సమితికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కంజీరా వాయిస్తుంటే ఒక చిన్న పిల్లోడు అనమాట. నేను ఐ థింక్ డిగ్రీలో ఉన్నప్పుడు తను 6th 7th క్లాస్లో ఉన్నాడు. ఎప్పుడు సమితి పిల్లలందరూ అక్క అక్క అని చెప్పి మన దగ్గర వచ్చేవారు. అక్క కంజీరా వాయిస్తావు, ఎలా వాయిస్తావు అని చూసుకొని కొన్ని బీట్స్ చెప్పక్క ఇది అది చెప్తుండేవాడు. అండ్ నా దగ్గర కొన్ని అలా బీట్స్కి వచ్చేసేవాడు. భజన అయిన వెంటనే నా దగ్గర వచ్చేవాడు. సాయి సుబ్రహ్మణ్యం అని అబ్బాయి పేరు. అయితే కొన్నాళ్ళకి ఏమైందంటే మా నాన్నగారు కంజీరా బాగా వాయిస్తున్నారు కదా, తబ్లా క్లాసెస్ జాయిన్ అవుతే బాగుంటుందని నాకు ఒక తబ్లా గురువు గారి దగ్గర జాయిన్ చేయించారు. సమితిలో భజన్స్కి బాగుంటుంది, నువ్వు తబ్లా వాయించని. సో నేను తబ్లా నేర్చుకుంటున్నప్పుడు తర్వాత ఏం తెలిసిందంటే ఈ అబ్బాయి కూడా ఆ గురువు గారే తను కూడా తబ్లా నేర్చుకుంటున్నాడు. బాగుందని తెలిసింది. సో కొన్ని క్లాసెస్కి వి వుడ్ క్లబ్ టుగెదర్ అండ్ మేము ఇంకా ధిన్ ఫస్ట్ స్టేజ్లోనే ఇంకా ఉన్నాము, నేర్చుకుంటున్నాము. ఇంతట్లో ఈ అబ్బాయికి పుట్టపర్తిలో సీట్ వచ్చింది. పుట్టపర్తిలో 11th క్లాస్లో సీట్ వస్తే ఇంకా అక్క నాకు సీట్ వచ్చింది. ఐఎమ్ ఆల్సో, తను కూడా ఫుల్ వెరీ హ్యాపీ, స్వామి కాలేజ్లో సీట్ వచ్చింది, ఐఎమ్ గోయింగ్ టు స్వామి స్కూల్ అన్నాడు. వెరీ నైస్ సుబ్బు, వెరీ హ్యాపీ ఫర్ యూ అని చెప్పాను. తను వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ 6 months హాలిడేస్కి వచ్చినప్పుడు మేము ఇంకా తిన్నారున్న స్వామి గ్రేస్ వాజ్ సో మచ్ ఆన్ హిమ్. తిరిగి వాయించేస్తాడు అబ్బాయి, వాయించేస్తాడు. మేము ఇంకా డింగ్ 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 డింగ్లోనే ఉన్నాం అనమాట. దట్ వాజ్ ద చేంజ్. అంటే స్వామీస్ బ్లెస్సింగ్ వాజ్ సో మచ్ దట్ ఆ 6 monthsలో అబ్బాయి ఎంతో పికప్ అయిపోయాడు. గురువుకి మించిన శిష్యులు అని చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ స్వామీస్ గ్రేస్ హీ పుల్డ్ అప్ సో వెల్. ఇప్పటికీ సమితిలో చాలా బాగా వాయిస్తాడనమాట. అయితే ఆ విధంగా స్వామి అంటే ఒక స్కిల్ని కూడా ఏ విధంగా స్వామి ఇంప్రూవ్స్ అనేది చూసుకోవచ్చు. అయితే ఒక హాలిడేకి వచ్చినప్పుడు సుబ్బు చేయి చూస్తే స్కిన్ తబలా వాయించి స్కిన్ అంతా ఊడిపోతున్నది అనమాట. అది చూస్తుంటే చాలా భయం వేసింది. ఏంటి సుబ్బు స్కిన్ ఏంటి ఇలా అయిపోయింది అంటే, అది చాలా కామన్ తబలా వాయిస్తుంటే. అది చాలా అంటే లేడీస్కి జెంట్స్కి చాలా తేడా ఉంటుంది. ఒక విషయం ఎలా మనం పట్టించుకుంటాం, చూస్తే లేదు ఏం బాగాలేదు, నేను హైపర్ అయిపోతున్నాను, వాడికి చాలా కామన్ అక్క పర్వాలేదని పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తున్నాడు. ఆ హాలిడేస్ అయిన తర్వాత తను మళ్ళీ స్కూల్ జాయిన్ అయినప్పుడు స్వామి తన ఫామ్ బాయ్ అనమాట, స్వామి ఇంటర్వ్యూ రూమ్కి పిలిచాడు. చేయి చూపించు అన్నారు. అయితే ఇట్లా చేయి చూపించినప్పుడు స్వామి జస్ట్ చెయ్యి ఇలా తాకిరనమాట. ఇలా తాకిన వెంటనే విదిన్ నో టైం చెయ్యి అంతా స్మూత్ అయిపోయిందండి. ఇంత రఫ్ స్కిన్ అంతా తబలా వాయించి పౌడర్ పెట్టి ఊడిపోయిన స్కిన్ అంతా చాలా సాఫ్ట్ అయిపోయింది అనమాట. అంటే దట్ ఈస్ హిస్ డివైన్ టచ్. ఎంత బ్యూటిఫుల్ అంటే ఇక్కడ సిస్టర్ ఈజ్ సో కన్సర్న్డ్ అబౌట్ హిమ్ అని అలా అనిపించిందంట. అయితే ఒకసారి ఒక ఇంపార్టెంట్ విషయం, నేను స్వామి ఏం చెప్తారు, స్వామి ఎస్ చెప్తే అలా చేసేయచ్చు, స్వామి నో చెప్తే ఇలా మానేయచ్చు అని అనుకున్నాను. స్వామి ఏం చెప్తే బాగుంటుంది అని అనుకుని, సుబ్బు నీకు ఛాన్స్ దొరికితే ఒక్కసారి నా వైపు నుంచి స్వామిని అడుగుతావా, స్వామి ఇలా అక్క అడిగిందని ఒక్కసారి అడుగు, వాట్ ఎవర్ స్వామి సేస్, స్వామి డిసిషన్ నాకు ఫైనల్ ఉంటుంది, బట్ నువ్వు స్వామిని అడుగుని తనకి నేను ఫోన్ చేసి చెప్పాను. అలాగే అక్క ఛాన్స్ దొరికితే అడుగుతానని చెప్పాడు. నెక్స్ట్ డే దర్శనకి వెళ్ళినప్పుడు
స్వామి అక్క ఇలా ఇలా అడిగింది స్వామి, మిమ్మల్ని అడిగింది, మీ పర్మిషన్ అడిగింది అక్క స్వామి అంటే, స్వామి అన్నారు అక్క ఎవరో తెలుసా అన్నారు. అక్క ఎవరంటే అక్కనే కదా, ఇంకా అంటే అక్క ఎవరు అని తనకు అర్థం కాలేదు. అంటే సుబ్బుకి తన ఓన్ బ్రదర్ ఓన్ సిస్టర్ కూడా ఉన్నారు, సోమేష్ విజయ్ అని ఓన్ సిస్టర్ బ్రదర్ కూడా ఉన్నారు. ఈ అక్క ఎవరు అంటుంటే ఇంకా ఎలా డిఫైన్ చేయాలో అర్థం కాలేదు. స్వామి అక్క స్వామి అంటే పూర్వజన్మలో మీ సొంత అక్క అని స్వామి చెప్పడం జరిగింది. సో నాకు ఎప్పటి నుంచి ఐ డోంట్ హ్యావ్ అ బ్రదర్ ఆ లోటు కూడా ఆ రోజు తీరిందనమాట. అంటే వెన్ హీ ఆన్సర్స్ ద క్వెరీ తెలియదు, ఎప్పటి నుంచో బాధగా ఉంది ఐ డోంట్ హ్యావ్ అ బ్రదర్ అని. పూర్వజన్మ నుంచి హిసాబ్ కితాబ్ మొత్తం క్లియర్ చేసేసారనమాట స్వామి, దట్ ఈజ్ మై బ్రదర్ ఫ్రమ్ ప్రీవియస్ బర్త్. ఎప్పటి నుంచో వీ హ్యాడ్ దట్ బాండ్, బట్ దట్ వాస్ ద బ్యూటీ అనమాట. అయితే సుబ్బు ఒక రోజు స్కూల్లో భజన్కి వెళ్ళాలి, వీళ్ళు తయారవుతూ ఉంటారు కదా, తయారవుతూ ఉంటే అలా బైక్ కోమింగ్ అలా హాస్టల్లో తయారవుతూ తనకి ఏదో మూడ్లో ఉన్నాడు, కొంచెం అల్లరి మూడ్లో ఉన్నాడు ఏంటో. ఈ భజన అయితే ఉంది కదా, శ్రీకరి కృపాకరి క్షేమంకరి సాయిశ్వరి ఈ భజన ఉంది. తను ఇలా పాడుతూ పాడుతూ తనకి సడన్లీ మూడ్ ఏదో వచ్చి శ్రీకరి కృపాకరి బ్రింజాల్ కరీ క్యారెట్ కరీ అంటూ మొత్తం భజన్ మొత్తం కర్రీ, క్యారెట్ కర్రీ, బ్రింజాల్ కర్రీ, ఈ కర్రీ ఆ కర్రీని భజన్ ఖూని అంటే ఖూని చేసేసాడు. అయిపోయింది, రెడీ అయ్యాడు, దర్శనకి వెళ్ళాడు. దర్శనకి వెళ్ళినప్పుడు స్వామి వచ్చాడు. స్వామి వచ్చి అలా దర్శనకి వెళ్తూ సడన్లీ వెనక్కి తిరిగి భజన్ పాడని చెప్పారు. తను స్వామి కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాడు. స్వామి నేనా అన్నాడు. పక్కన ఎవరినో అడుగుతున్నారంటే స్వామి నేనా అని అడిగాడు. భజన్ పాడు అన్నాడు. స్వామి తబలా, ఎప్పుడు స్వామి తబలా వాయించమని చెప్పడం లేదా ఢోలక్ వాయించమని చెప్పేవారు కదా, భజన్ పాడు అన్నాడు. స్వామి తబలా వాయించాలంటే భజన్ పాడు అన్నాడు స్వామి. స్వామి ఢోలక్ వీటికి ఇంకా అర్థం కావట్లేదు. స్వామి ఢోలక్ అంటే భజన్ పాడు అన్నారు. స్వామి ఏ భజన అని అడిగారు. ఇందాక హాస్టల్లో ఇక్కడికి వచ్చే ముందు పాడావు కదా, అదే భజన్ పాడు అన్నారు స్వామి. తనకి ఫ్యూజ్ మొత్తం ఎగిరిపోయింది అనమాట. ఒక్క సెకండ్లో ఏం జరిగింది స్వామి అనుకున్నాడు. ఇక తన మొహం ఎక్కడ దాచాలో తెలియదు. బట్ వాట్ స్వామి వాజ్ ట్రైయింగ్ టు షో ఇస్, మీరు హాస్టల్లో ఉన్నా ఎక్కడున్నా ఐఎమ్ ఆల్వేస్ దేర్ లిస్నింగ్ టు ఎవ్రీథింగ్. ప్రతిదీ వింటున్నాను అనే దానికి మంచి నిదర్శనం అనమాట. అప్పుడు స్మైల్ స్వామి వింటుంది. ఇంత ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇదైన తర్వాత తనకి డిగ్రీలో బృందావన్లో సీట్ ఇచ్చిందనమాట. బృందావన్లో తను బీకామ్ చేస్తున్నప్పుడు అప్పుడు మాకు పాప పుట్టింది, బాబు ఇంకా చిన్నవాడు. నేను చాలా సంవత్సరాలు అయింది స్వామిని చూసి, ఇట్స్ బీన్ లాంగ్, నేను ఎలాగైనా దర్శనంకి వెళ్ళాలనుకొని అలా వెళ్ళి వైట్ ఫీల్డ్ వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని, సుబ్బు కూడా అక్కడే ఉన్నాడు కదా, తన్ని కూడా ఒకసారి కలిసి అక్కడి నుంచి హోసూరులో మా చుట్టాలు, తమిళనాడులో హోసూరు అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ మా చుట్టాలు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం, అక్కడి నుంచి హైదరాబాద్ రావచ్చు అని నేను ప్లాన్ చేసుకొని పాపను తీసుకొని నేను వైట్ ఫీల్డ్కి వచ్చాను. స్వామి వచ్చారు, దర్శనం చక్కగా బాగా అయిపోయింది. సుబ్బు కలిసాడు. సుబ్బు ఇలా హోసూరుకి వెళ్ళాలనుకుంటున్నాను, నీకు రేపటి నుంచి హాలిడేస్ కదా, మనం ఫస్ట్ హోసూరుకి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతాం అంటే, అలాగే అక్క నేను ఒకసారి స్వామికి చెప్తాను, నువ్వు వచ్చినట్టు చెప్పేసిన తర్వాత వెళ్దా అంటే. అలాగే ఇప్పుడు వెళ్ళి స్వామి అక్క వచ్చిందంటే ఆ సంతోషం బంగారు అన్నారు స్వామి. స్వామి అక్క పాపతో వచ్చింది, మేము ఇలా హోసూరుకి వెళ్ళాలనుకుంటున్నాం స్వామి, హోసూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతుంటే వద్దు హోసూరుకి వెళ్ళొద్దు అన్నారు స్వామి. అయితే తను ఊరుకున్నాడు. నాకు వచ్చి అక్క స్వామి హోసూరుకి వెళ్ళొద్దు అన్నారు. అయ్యో సుబ్బు అలా ఎలా, నేను వాళ్ళకి మాట ఇచ్చేసాను, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కదా, మరి నేను వస్తానని వాళ్ళకి టికెట్ డీటెయిల్స్ అన్నీ పంపించేసాను, బాగుండదు కదా సుబ్బు, స్వామికి ఎలాగైనా కన్విన్స్ చెయ్యి. సో మా మూర్ఖత్వం చూడండి, స్వామికి కన్విన్స్ చేయని చెప్తున్నాను. స్వామి నో అంటే అర్థం అవ్వాలి కదా. సరే అక్క చెప్తా, రేపు ఒకవేళ స్వామి ఛాన్స్ ఇస్తే మాట్లాడతాను అన్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ స్వామి పిలిచారు, ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళాడు. స్వామి హోసూరుకి వెళ్ళాలి స్వామి, వాళ్ళకి ముందే మాట ఇచ్చేసేమంటే నో డోంట్ గో టు హోసూరు, సెకండ్ టైం అన్నారు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ నాకు చెప్పాడు అరే ఎలాగైనా, మళ్ళీ నేను అదే యాక్షన్ మళ్ళీ రిపీట్ ఎలాగైనా కన్విన్స్ చేయని. థర్డ్ టైం మళ్ళీ వెళ్ళి స్వామి హోసూరుకి వెళ్ళాలనుకుంటున్నాం అంటే స్వామి మీ ఇష్టం అన్నారు స్వామి. మేము మా మూర్ఖత్వం అప్పటికి వెళ్ళటం లేదు. స్వామి మీ ఇష్టం అంటే మా ఇష్టం ఏంటి, హోసూరుకి వెళ్ళాలని ఉంది కదా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. హ్యాపీగా ఈవినింగ్ దర్శనం చేసుకున్నాం, పాపను తీసుకున్నాం. దర్శనం తర్వాత స్వామికి దండం పెట్టుకొని బయలుదేరాం. బస్సులో కూర్చున్నాము, బస్సు బయలుదేరింది. హోసూరు ఎక్కడంటే మనం వైట్ ఫీల్డ్ నుంచి హోసూరు ఇస్ ఇన్ తమిళనాడు అనమాట, అవుట్స్కర్ట్స్. బయలుదేరం ఎప్పుడో లేట్ నైట్ బస్సు చేరింది.
దిగిన తర్వాత ఇటు తిరిగి చూస్తుంటే అటు తిరిగి చూస్తుంటే నేను ఇదివరకు ఇక్కడ వచ్చేనే ఇది హోసులా కాదే అని చూస్తాను. అప్పుడు ఏదో డౌట్ వచ్చింది. అంత కన్నడలో రాసింది, తమిళ్లో ఏం రాసలేదు. మేము వెళ్ళాల్సింది తమిళనాడు, అంత కన్నడలో రాస్తుందంటే ఏదో సంథింగ్ ఇస్ రాంగ్ అని అనిపిస్తున్నది. అప్పుడు కండక్టర్ని అడిగాను, ఇది హోసూర్ అంటే హున్సూర్ వచ్చేసింది అంటున్నారు. అది హున్సూర్ మైసూర్లో ఉంది, మేము వెళ్ళాలి తమిళనాడు హోసూర్. వన్స్ స్వామి సేస్ నో, మనం వినకపోతే హోసూర్ అంటే హున్సూర్ ఇస్ ఎక్కడో మైసూరు, మేము వెళ్ళాలి అవుట్స్కర్ట్స్ ఎక్కడ హోసూర్. అప్పుడు స్వామి వెరీ సారీ స్వామి, వెరీ సారీ స్వామి అనుకొని 10 సార్లు సారీ చెప్పి అప్పటికి మళ్ళీ బస్సు తీసుకొని హోసూర్ ఏదో విధంగా చేరితే లేట్ నైట్ చేరుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ మేము ఏ విధంగా అయితే ఎవరికైతే చేరుతాం అనుకున్నాం వాళ్ళు మాకు ఆ విధంగా రిసీవే చేసుకోలేదు. అయితే చంటి పాపను తీసుకొని లేట్ నైట్ చేరితే కనీసం చంటి పిల్లలు ఎవరైనా వస్తే పాలో గీలో ఎవరైనా అడుగుతారు కదా, అది కూడా అడగలేదనమాట. దెన్ వీ రియలైజ్ పాప ఇంత చిన్నది కదా, స్వామి వాజ్ సో కన్సర్న్డ్, దే విల్ నాట్ లుక్ ఆఫ్టర్ దెమ్. అందుకే స్వామి వద్దని చెప్పినా వెళ్తాం అని మా టేబుల్ 2 లాగా మేము మరీ అదే చెప్తున్నాము. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫూలిష్నెస్. ఇఫ్ స్వామి సేస్ నో, ఇట్ ఈస్ అ నో. ఇఫ్ స్వామి సేస్ ఎస్, ఇట్ ఈస్ అ ఎస్. దట్ మంచి లెసన్ ఆ రోజు నేర్చుకున్నానట. సో దట్ వాజ్ అబౌట్ మీ అండ్ మై బ్రదర్. అయితే నాకు ఓన్గా 2 సిస్టర్స్ ఉన్నారు. అండ్ మేము చాలా అంటే యాజ్ అ ఫ్యామిలీ వీఆర్ వెరీ క్లోజ్ అనమాట. ముగ్గురులో నేను యంగెస్ట్ కాబట్టి నాకు పెద్దక్కకి 4 years 4.5 years గ్యాప్, రెండోకి నాకు 3 years గ్యాప్. కాబట్టి నేను చిన్నదాన్ని కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్. నన్ను చిన్నదానిలాగా చాలా ప్రొటెక్టివ్గా ప్రేమతో చూసుకునేవారు అనమాట. వీ నెవర్ వెరీ రేర్ ఫైటింగ్ అనేది. ఎప్పుడైనా నాకు కోపం వచ్చినట్టు చేయడం కానీ వాళ్ళు నన్ను ఇది చేయడం అనేది ఎప్పుడు లేదనమాట. 3 of us హ్యావ్ గ్రేట్ అండర్స్టాండింగ్. పెద్దగా అయిన తర్వాత ఇంకా పెళ్ళిళ్ళు అయిన తర్వాత పెద్ద అక్క ఇప్పుడు అమెరికాలో ఉంటుంది, రెండో అక్క ఏమో జపాన్లో ఉంటుంది, నేనేమో అక్కడ ఇండియాలో ఉన్నాం. ముగ్గురం 3 countries ఉన్నాము. ఎప్పుడో ఒకసారి సంవత్సరానికో 2-3 years ఒకసారి కలుస్తూ ఉంటాము. బట్ వీఆర్ వెరీ క్లోజ్లీ బాండెడ్ అనమాట. అయితే ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా ఏదో ఒక టాపిక్, ఇప్పటికీ ఆ టాపిక్ ఏంటో అనేది కూడా గుర్తులేదు, బట్ వీ హ్యాడ్ సమ్ ఇష్యూ అనమాట. ఏదో ఆర్గ్యుమెంట్ అయింది, భయంకరంగా అయింది ఆర్గ్యుమెంట్ తర్వాత ముగ్గురు త్రిమూర్తి 3 directionsలో ఉన్నాము. ఫేస్ చూసుకోవటం లేదనమాట, మాట్లాడుకోవటం లేదు. అప్పుడు అనుకోకుండా పైన మా సైడ్ ఒకటి ఒక సిస్టర్ ఆవిడ ఇంటికి వచ్చి, ఓ మీ సిస్టర్స్ వచ్చారా రామిక, నాకు చెప్పలేదేంటి, మా ఇంటికి భోజనానికి రండి అని చెప్తారు. భోజనానికి అంటే మాట్లాడలే, ఇక్కడ భోజనానికి ఎలా వస్తాం, బయట వాళ్ళకి ఎలా చెప్తాం, మేము కొట్లాడుకున్నామని ఎలా చెప్తాం. సో లేదండి అని చాలా డిప్లొమాటిక్గా, వద్దండి అసలు ఇప్పుడు కడుపు ఫుల్ ఉందండి, ఇది ఉందని, రాత్రి రండి అని ఆవిడ రాత్రి కూడా వేరే వాళ్ళు పిలిచారండి, ఏదో ఒకటి చెప్తున్నాడు. కానీ సరే రేపు మార్నింగ్ కాఫీకి రావాలి, వద్దని చెప్పడానికి వీలేదని గట్టిగా చెప్పేసింది ఆవిడ. టుమారో యూ హ్యావ్ టు కమ్, మార్నింగ్ కాఫీకి రండి, ముగ్గురు రండి. అనామిక సిస్టర్స్ని తీసుకొని రా, మరీ చెప్తున్నది. అలాగేనండి సరే సిస్టర్ అని చెప్పిన ఆవిడ పాపం వెళ్ళిపోయారు. చాలా ప్రేమతో ఆవిడ పిలిచారనమాట. ఏం చేయాలి నెక్స్ట్ మార్నింగ్ ఇంకా వి స్టిల్ నాట్ టాకింగ్ అనమాట. నేను రెడీ అయిపోయి మా పిల్లలకి నేను చెప్పులు వేసుకుంటున్నాను, పైన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని ఇండైరెక్ట్గా చెప్పాను. అంటే వాళ్ళకి తెలియదు కదా ఏ ఇంటికి వెళ్ళాలో, వాళ్ళకి తెలియదు. మై నేబర్స్ నాకు తెలుసు. గట్టిగా చెప్తా అంటే వాళ్ళకి ఇండికేషన్ కమ్ నాతో జాయిన్ అవ్వడని. పాపం వాళ్ళు వెంటనే చెప్పులు వేసుకున్నారు. లిఫ్ట్లో ఎవ్వరు మాట్లాడుకోలేదు. లిఫ్ట్లో అలాగా 4th floor నొక్కేమో వాళ్ళ ఇల్లు వచ్చేసింది. వెళ్ళిన తర్వాత స్వామి డివోటీస్ కలిస్తే మనకి ఇంకా స్వామి మాటలు. ఆవిడతో ఇండివిజువల్గా ముగ్గురం మాట్లాడుకుంటున్నాం, కానీ మేము ముగ్గురు మాత్రం మాట్లాడుకోవటం లేదు. మాట్లాడాము. ఆవిడ చక్కగా చాలా మంచి కాఫీ ఇచ్చారు, గ్రేట్ కాఫీ. అయిన తర్వాత మా అక్క వాళ్ళు 2nd round కూడా కావాలని చెప్పి మళ్ళీ 2nd round ఫిల్టర్ కాఫీ ఇచ్చారు, అది కూడా తాగాము. అయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆవిడ నాకు, అనామిక ఐ హ్యాడ్ అ బ్యూటిఫుల్ డ్రీమ్ అని ఆవిడ చెప్తున్నారు. అవునండి, వాట్ ఈస్ ద డ్రీమ్? స్వామి కేమ్ ఇన్ మై డ్రీమ్ అని చెప్తున్నారు. ఓహో వెరీ నైస్. కానీ స్వామి మన డ్రీమ్కి వచ్చి స్వామి ఆమెకి ఏమన్నారంటే, ఈరోజు పొద్దున మీ ఇంటికి జయ వచ్చారు కదా అని చెప్పారు. సో ఆవిడ లేదండి, లేదు స్వామి జయ రాలేదు మా ఇంటికి అని. లేదు పొద్దున మీ ఇంటికి కాఫీకి జయ వచ్చారంటే. అప్పుడు ఆమె తలుచుకుంటుంది, మా ముగ్గురు ఎవరి పేరైనా జయలక్ష్మియో జయప్రదనో జయసుధనో ఇది ఉందంటే, ఈ పెద్దక్క పేరు జ్వాల, రెండో అక్క పేరు సంగీత, నా పేరు అనామిక. ముగ్గురు పేర్లు ఎక్కడ జయ అనే వర్డే లేదు జయ రాలేదు. ఆమె గట్టిగా లేదు స్వామి జయ రాలేదండి. ఆమెకి ముగ్గురు పేర్లు తెలుసు. స్వామి జయ రాలేదు, మీరు బై మిస్టేక్ ఏదో అనుకుంటారు. ఆమె కళలో కూడా స్వామితో వాదిస్తున్నది. పొద్దున కాఫీ తాగడానికి ముగ్గురు వచ్చారు, జయ వచ్చారు మీ ఇంటికంటే. లేదు స్వామి జయ రాలేదంటే, జపాన్ అమెరికా ఇండియా మీ ఇంటికి వచ్చారు కాఫీ తాగడానికి అని చెప్పారు స్వామి.
షీ వాజ్ షాక్డ్. మాకే తెలీదు, లైక్ స్వామి ఈస్ ట్రేసింగ్ ఎవ్రీ ఫైట్ దట్ ఐమ్ హ్యావింగ్ ఎట్ హోమ్, ఎవ్రీ బ్రెత్, ఇంట్లో ఏం జరుగుతుందో కూడా, లిఫ్ట్లో మాట్లాడకుండా వెళ్ళడం అనేది కూడా గమనించాను. బట్ వాట్ ఐ రియలైజ్డ్ వాజ్, always Swami wants us to be united. 3 sisters e kaadu, all the countries, everyone should be united, be it Japan, be it America, be it India, be it 3 sisters, be it Sai organization, be it family, stay united, ముగ్గురు కలిసిమెలిసి ఉండండి అని స్వామి ఆ రోజు చెంప మీద కొట్టి చెప్పినట్టు అనిపించింది అనమాట. దట్ ఈస్ అ గ్రేట్ లెసన్ దట్ స్వామి టాట్, నెవర్ టు హ్యావ్ దిస్ సిచ్యుయేషన్ అగైన్. అఫ్కోర్స్ మాకు ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక్కసారి ఆర్గ్యుమెంట్ అయింది, బట్ ఈవెన్ దాట్ స్వామి డిడ్ నాట్ వాంట్ అస్ టు హ్యావ్ అనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ. ఐ థింక్ ఐ ఓవర్ స్టెప్పింగ్ ద టైమ్ ఆర్ సంథింగ్. 7:50. So I think we'll just play the PPT last 10 minutes. I'll take through that and సో ఐల్ జస్ట్ టేక్ త్రూ దిస్ అండి. మేము ముగ్గురం సిస్టర్స్ ఫస్ట్ టైం మేము పర్తికి వెళ్ళినప్పుడు ఆ 10 రూపాయల గ్లాసెస్ గాగల్స్ ఇచ్చారని ఎంతో సంతోషపడి ఎప్పుడు పర్తికి రావాలని అనుకున్నాను. అప్పుడు పుట్టపర్తికి ఎప్పుడు, ఎందుకంటే 10 రూపీస్ గాగల్స్ దొరుకుతాయని అనుకున్నాను. సో దాట్స్ ది యంగెస్ట్ మీ. ఐ థింక్ మా నాన్నగారు ఫోటో తీసినట్టున్నారు. సో ఐ థింక్ ఫాదర్ ఈజ్ నాట్ ఇన్ ద ఫోటో. ఇది స్వామి ప్రైమరీ స్కూల్కి వచ్చినప్పుడు అండి, వెన్ స్వామి, ఇది మా స్కూల్ కారిడార్ ఇది. సో స్వామి అలా వచ్చినప్పుడు స్వామి వుడ్ ఆల్వేస్ బీ సో ఫన్నీ, ఒక్కొక్క రకరకాలుగా ఇమిటేట్ చేసేవారు. సో దట్ ఈస్ క్లాస్ రూమ్ కారిడార్స్ అనమాట. ఇక్కడ క్లాస్ 2, ఐ థింక్ క్లాస్ 2 కనిపిస్తున్నది. బట్ వెనుక ఇంకా కొత్త డామెటరీస్ స్టార్ట్ అయినప్పుడు, కొత్త వింగ్స్ స్టార్ట్ అయినప్పుడు స్వామి ప్రతిసారి ఇనాగ్రేషన్కి వచ్చేవారు. ఎవ్రీ టైమ్ వీ వుడ్ కమ్, వీ వుడ్ సింగ్. అవన్నీ ఇట్స్ లైక్ లవ్లీ మెమరీస్ ఫర్ అస్. అండ్ ఒకసారి స్వామి కొత్త కార్, ఇది అఫ్కోర్స్ ఇది ఆ ఫోటో కాదు, బట్ ఐఎమ్ జస్ట్ రిమెంబరింగ్ దిస్. ఒక కొత్త కార్లో వచ్చారనమాట. కొత్త కారు వస్తే అది క్యాడిలాక్ కారు ఏదో. సో అది ఫస్ట్ టైం కొత్త కారు చూసినప్పుడు స్టూడెంట్ ఎవరో ధైర్యం చేసి, స్వామి కెన్ వి సీ యువర్ కార్ అని అడిగారు. చూడండి బంగారు అని చెప్పారు. గబగబా ఒకళ్ళ తర్వాత స్వామి క్లాస్ రూమ్లో టీచర్తో పాటు కూర్చుంటే స్టూడెంట్స్ ఒకళ్ళ తర్వాత అందరూ బయటకు వెళ్ళిపోయారు. క్లాస్ రూమ్ చైర్స్ అన్నీ ఖాళీ, బెంచెస్ అన్నీ ఖాళీ. స్వామి అండ్ క్లాస్ టీచర్ తప్ప ఎవరు లేరు. స్టూడెంట్స్ అందరు కారు, ఈ టైర్ బాగుంది, ఈ వీల్ బాగుంది, కలర్ బాగుంది, అంతసేపు కారు వైపే చూసి తర్వాత క్లాస్ రూమ్కి వచ్చేదాకా స్వామి కూర్చొనే ఉన్నారు. హీ లవ్స్ హిస్ స్టూడెంట్స్ సో మచ్. స్టూడెంట్స్ అంటే ఎంత ప్రేమ, డివోటీస్ అంటే ఎంత ప్రేమ అంటే హీ హ్యాస్ ద పేషెన్స్ టు వెయిట్ ఫర్. మనకు స్వామి రాలేదు, దర్శనం రాలేదు, మనకు ఇంపేషెంట్ అయిపోతుంటాం. కానీ హీ వెయిట్స్ ఫర్ ఆల్ ద 31 స్టూడెంట్స్ టు కమ్ బ్యాక్ అండ్ సిట్ ఇన్ ద బెంచ్ అనమాట. ఇప్పుడు మేము వెళ్ళి ఆ బెంచ్లో ఫిట్ అవ్వడానికి ట్రై చేస్తుంటే మేము ఫిట్ అవ్వము. స్వామి మరి ఎలా ఫిట్ అయ్యేవారో, 2nd స్టాండర్డ్ 3rd స్టాండర్డ్ బెంచెస్ ఇంత చిన్నవి ఉంటాయి. స్వామి ఎలా ఫిట్ అయ్యేవారు ఇప్పుడు తలుచుకుంటే, హౌ డిడ్ స్వామి ఫిట్ అని అనిపిస్తుంది. దట్ ఈస్ సమ్ బ్యూటిఫుల్ మెమరీ. నెక్స్ట్ స్లైడ్. సో మేము స్వామి వచ్చినప్పుడు కవాలి పాడేవారం. సో ఆ ఫొటోస్ లేవు ఇప్పుడు. ఇట్ వాజ్ లైక్ ఈ మధ్య స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ ప్రేయర్ హాల్, అది స్కూల్ ప్రేయర్ హాల్. సో అదే కవాలి మేము మళ్ళీ పాడి ఫొటోస్ దిగి, వి వర్ జస్ట్ థింకింగ్ దట్ ఇలా స్వామి ఇక్కడ పక్కన ఒక జూలో ఉంటుందన్నమాట. ఆ జూలలో కూర్చొని స్వామి వుడ్ స్వింగ్ అండ్ వి వుడ్ సింగ్ జల్వా దిఖానే వాలే రుఖ్ పర్ నకాబ్ క్యూ హే అని ఏదో శృతిలో సంథింగ్ వి వుడ్ సింగ్ వెన్ స్వామి వుడ్ కమ్. సో దిస్ ఈజ్ అ లవ్లీ మెమరీ ఫర్ అస్. ఇది మా పాప అండి. తనకి స్వామి బూరుగుల రామకృష్ణ ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి స్వామి దగ్గర ఛాన్స్ దొరికిందనమాట. ఆ హాలిడేస్ తనకు ఇంటికి వచ్చినప్పుడు గట్టిగా తిట్టాను. ఎప్పుడు అబ్బాయిలాగే బిహేవ్ చేస్తుంటావు, జస్ట్ అసలు అమ్మాయి క్వాలిటీస్ లేని గట్టిగా తిట్టాను. ఆమెకి రోల్ కూడా బూరుగుల రామకృష్ణ అని అబ్బాయి రోలే ప్లే చేయడానికి దొరికిందనమాట, ఖాకీ డ్రెస్ వేసుకొని. సో ద ఇన్సిడెంట్ వాజ్, మన హైదరాబాద్ ఏంటంటే నిజామ్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ హైదరాబాద్ దొరికే ముందు హైదరాబాద్ వాజ్ ప్రిన్స్లీ స్టేట్ కదా. అప్పుడు బూరుగుల రామకృష్ణ గారు, హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ దెన్. అయితే ఆయన ఒకసారి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు సడన్లీ, యూ మస్ట్ బీ నోయింగ్ ద స్టోరీ, సడన్గా షార్ట్ సర్క్యూట్ ఏదో అవుతుంది. సో ట్రైన్లో మంటలు వచ్చేస్తున్నప్పుడు సడన్లీ స్వామి మారువేషంలో బూరుగుల రామకృష్ణ లాగా, అంటే మెకానిక్ లాగా మారువేషంలో వెళ్ళి ఆ ఫ్యాన్ రిపేర్ చేసి ఆయన్ని సేవ్ చేస్తానమాట. ఆ క్యారెక్టర్ మా అమ్మాయి ప్లే చేస్తుంది అనమాట స్వామి దగ్గర. అప్పుడు స్వామి పక్కనే, హీ వాజ్ వాచింగ్ దెమ్ ప్లేయింగ్ అనమాట. నెక్స్ట్ స్టిల్ ద యాక్టింగ్.
అండ్ దెన్ షీ గట్ ద ఛాన్స్ టు సిట్ రైట్ బిసైడ్. స్వామి వాజ్ టాకింగ్ టు ఆల్ ద స్టూడెంట్స్, ఎలా చేశారు ఏంటి. స్వామి వుడ్ డిస్కస్ విత్ దెమ్ హౌ వాజ్ ఇట్. అండ్ స్వామి వుడ్ ఇన్ఫ్యాక్ట్ మేము చిన్న ఉన్నప్పుడు ప్రతి డ్రామా ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ లైఫ్ నాట్ ఫర్ ఎ లివింగ్ చెప్పినట్టు చేస్తారు. ఈ డ్రామాస్ అన్ని స్వామి డైరెక్ట్ చేసి కరెక్ట్గా కాస్ట్యూమ్స్ ఎలా కరెక్ట్ ఉన్నాయి, ప్రాప్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా, మేకప్ సరిగ్గా ఉందా లేదా, డ్రెస్సెస్ సరిగ్గా ఉన్నాయా లేదా, అండ్ డ్రామా డైలాగ్ డెలివరీ అంతా వన్ బై వన్ ఎవ్రీథింగ్ స్వామి వుడ్ చెక్ హిమ్సెల్ఫ్ అనమాట. అండ్ దెన్ ఇలా ఛాన్స్ దొరికితే గుంపుగా వి వుడ్ ఆల్, మా టైం ఫొటోస్ లేవు, సో ఇది లేటెస్ట్ ప్రైమరీ స్కూల్ పిల్లల ఫొటోస్, వి వుడ్ జస్ట్ సరౌండ్ స్వామి యాజ్ ఇఫ్ యూ కాంట్ లీవ్ అస్ అనమాట. ఇలా పట్టేసుకునే వాళ్ళం అనమాట స్వామిని. దెన్ దిస్ అఫ్ కోర్స్ డాటర్ గొట్ ఎ ఛాన్స్, వేదం చాంటింగ్కి మై డాటర్ గొట్ ఎ ఛాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వామి. సో ఇదొక స్టోరీ ఐ హ్యావ్ టు టెల్. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ టైం అప్పుడు కరెక్ట్గా పార్టిసిపేట్ చేసి 1 వీక్ ముందు నాకు చికెన్ పాక్స్ వచ్చేసింది. చికెన్ పాక్స్ వస్తే డాక్టర్ చెప్పారు చికెన్ పాక్స్ వచ్చింది, యూ కాంట్ పార్టిసిపేట్. నేను అసలు మీరు తప్పు డయాగ్నోస్ చేస్తారు, కరెక్ట్గా చూడండి తప్పుడు, ఐ కాంట్ గెట్ చికెన్ పాక్స్ అని చెప్తుంటే నో ఇట్ ఈస్ చికెన్. పాపం డాక్టర్ నో ఇట్స్ ఐ కెనాట్ హ్యావ్ స్పోర్ట్స్ మీట్ ఉంది, ఐ హ్యావ్ టు పార్టిసిపేట్ అంటే నో అని చెప్పారు. అవ్వలేదు. 10th బోర్డ్ ఎగ్జామ్. సో ఐ కుడ్ ఓన్లీ పార్టిసిపేట్ ఇన్ 1 ప్రోగ్రామ్ అనమాట. 2-3 ప్రోగ్రామ్స్ అంటే ఏదో ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేసింది. 11th ఐ పార్టిసిపేటెడ్ ఒక ఐ థింక్ వీ హ్యాడ్ సమ్ కుండ డాన్స్ ఏదో ఉంటుంది, అందులో పార్టిసిపేట్ చేసి 12th ఏమైందంటే నన్ను లీడర్గా సెలెక్ట్ చేశారు, మార్చ్ ఫస్ట్ లీడర్గా, ధర్మా హౌస్ లీడర్లా సెలెక్ట్ చేశారు. సో ఇలా ఫ్లాగ్ హోల్డింగ్ అండ్ ఆల్ ప్రాక్టీస్ చేసుకుని అంతా బాగా జరిగింది. కరెక్ట్గా స్పోర్ట్స్ మీట్కి 2 days ముందు ప్రాక్టీస్ నడుస్తుంది. 2 days ముందు క్లాస్లో బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నప్పుడు ఐ లాస్ట్ బ్యాలెన్స్, ఐ క్రాష్ ల్యాండెడ్. ఇలా రైట్ లెగ్ మీద ఇలా పడ్డాను, కాళ్ళు బెణికింది, స్ప్రెయిన్ వచ్చేసింది. స్ప్రెయిన్ వచ్చేస్తే ఇంకా మార్చ్ పాస్ట్ చేయలేను, జస్ట్ మామూలుగా ఈ డ్రిల్లో పార్టిసిపేట్ చేయడం. మార్చ్ పాస్ట్కి చాలా స్విఫ్ట్గా చేయాలి కదా, స్వామి ముందు మళ్ళీ అది కూడా లీడ్ పొజిషన్లో ఫ్లాగ్ పట్టుకొని చేయాలంటే కుదరదు అని నన్ను ఆ లీడ్ పొజిషన్ ఇచ్చి హెడ్ మిస్ట్రెస్ తీసేశారు. ఏడు అసలు మా పేరెంట్స్ ఎప్పుడు పేరెంట్స్ మీట్ అనేది ఎప్పుడు రాలేదు. అంటే నన్ను డ్రాప్ చేయడానికి వచ్చేవారు, పికప్ చేయడానికి వచ్చేవారు. ఆ పర్టికులర్ స్పోర్ట్స్ మీట్కి మా మదర్ వచ్చారు, అమ్మని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది, మంచి ఛాన్స్ పోయిందమ్మా, ఐఎమ్ నాట్ ద లీడర్ దిస్ ఇయర్, ఐఎమ్ నాట్ ద లీడర్ దిస్ అని చాలా ఏడ్చాను. మళ్ళీ 12th తర్వాత మళ్ళీ మనకి ఛాన్స్ దొరకదు. దట్ ఈస్ ది ఎండ్. ఆ బాధ మనసులో ఎప్పటికీ ఉండిపోయింది, దట్ ఐ కుడ్ నాట్ బీ ద మార్చ్ పాస్ట్ లీడర్ వెన్ స్వామి ఇస్ దే. ఆ లోటు మా అమ్మాయి తీర్చింది. వెన్ షీ గట్ ద ఛాన్స్, షీ హెల్డ్ ద ఫ్లాగ్ అండ్ షీ వాజ్ ద ప్రేమ హౌస్ క్యాప్టెన్. సో 1989-90లో ఉన్న డిజైర్ ఐ థింక్ 2016లో ఫుల్ఫిల్ అయింది. స్వామి ఫుల్ఫిల్స్ ద డిజైర్ ఇన్ విచ్ వే, వెన్ సర్ప్రైజ్గా ఇస్తారు. కానీ దిస్ వే ఇంకా ప్రౌడ్. నేను మార్చ్ చేయడం కన్నా మా అమ్మాయిని చూస్తుంటే ఐ ఫెల్ట్ ఈవెన్ మోర్ ప్రౌడ్. దెన్ మా అబ్బాయి అండి అక్కడ లాస్ట్ 5th row అక్కడ నించొని తను స్వామి వైపు చూస్తున్నారు. తను వేదం చాంటింగ్ అంటే అప్పుడు చిన్నగా ఉన్నారు, అమ్మాయిల చాంటింగ్కి ఛాన్స్ దొరికింది చెప్పడం కూడా తెలియదు. హాలిడేస్కి నేను వెళ్ళినప్పుడు వీ గాట్ ఏ ఛాన్స్ చెప్పడం కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చూస్తూ ఉంటే 2023లో చూస్తే 5th క్లాస్లో ఇలా 3rd క్లాస్లో ఇలా దొరికింది ఆ ఛాన్స్ అని ఇప్పుడు తెలుస్తున్నది. దెన్ తనకి ఎక్కడ హీస్ బిసైడ్ స్వామి అక్కడ కార్డ్స్ చూపిస్తున్నారు స్వామికి. సో స్వామి దగ్గర ఉంటే పిల్లలు ఎంత టాలెంటెడ్ అంటే గ్రీటింగ్స్ కార్డ్స్ చాలా బాగా చేస్తారు, పెయింటింగ్ చాలా బాగా చేస్తారు, ప్రాప్స్ బాగా చేస్తారు, స్టేజ్ డెకరేషన్, ఎవ్రీ ఫీల్డ్లో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. దెన్ హియర్ అగైన్ హీస్ సిట్టింగ్ దేర్ రైట్ దేర్ అండ్ ప్రేయింగ్ టు స్వామి. ఇక్కడ అగైన్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్, అందరూ చాలా బాగా చేశారు. బట్ ఈ ఫోటోలో గమనాలు అంటే వాట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఏంటంటే నాట్ 1 person ఇందులో ఉన్న, నాట్ 1 గోపిక, ఒక్కళ్ళు అమ్మాయి కారు, అందరు అబ్బాయిలు, ఆల్ ఆఫ్ దెమ్ గోపికలు అందరు బాయ్స్. మేకప్ చూడండి ఎలా ఉందో. నేను చెప్పేదాకా ఎవరికి తెలియదు వాళ్ళు బాయ్స్ అని. ఎవ్రీ 5 yearsకి స్వామి దగ్గర దే వుడ్ గివ్ అ ఛాన్స్ టు ద బాయ్స్ టు పర్ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వామి. వీళ్ళందరూ గోపిక విరహం అనమాట. ఈ నెక్స్ట్ దీంట్లో తెలిసింది ఆల్ ఆఫ్ దెమ్ 3rd, 4th క్లాస్లో దే వర్ డూయింగ్ అనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ దట్ దే గాట్ అ ఛాన్స్. నెక్స్ట్ ఫోటో. సో ఉద్ధవ వచ్చి చెప్తుంటే గోపికలు అందరు బాధ, చాలా బాధ, కృష్ణుడు లేడని బాధ. సో అలా తను మా అబ్బాయి అనమాట, ద వన్ హూస్ క్లోజింగ్ హిజ్ ఐస్. చిన్నప్పుడు హీ వాజ్ ద వన్ గాట్ అ ఛాన్స్. నెక్స్ట్ ఇక్కడ తను ఈ కార్డుది కూడా ఒక మంచి ఇదండి. మ్యూజిక్ కాలేజ్, మీర్పూరి కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు స్వామి బర్త్డేకి ఏంటంటే
విచ్ బర్త్డే వాజ్ దేర్ నాకు సరిగ్గా గుర్తులేదు, బట్ వన్ ఆఫ్ ద బర్త్డే అన్ని పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారనమాట. అలా ఒక అబ్బాయి మాకు పరిచయం అనమాట. ఆ అబ్బాయి ఇలా అక్క మేము విజయవాడ వెళ్తున్నాము, ఇలా ప్రోగ్రామ్ ఉంది, ఇన్ని సమితీస్ కవర్ చేయాలనుకున్నాము, స్వామికి బర్త్డే గిఫ్ట్ కింద మేము ఇవ్వాలనుకుంటున్నాము అని ఇంటికి వచ్చి చెప్తుంటే మేము వింటాం, అవునా సో లక్కీ ఇది అది అంటే మా అబ్బాయి ఏంటంటే మా అబ్బాయి వైపు చేసి నువ్వు వస్తావా విజయవాడ అని అడిగితే వస్తానని చెప్పేశాడు. తనతో పాటు హ్యాపీగా వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోతే అక్కడ అంటే స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళందరూ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా, వీళ్ళు కార్డ్స్ చేశారు. ఎప్పుడు సమితి వాళ్ళే ఇస్తూ ఉంటారు, బాగుంటుంది, మేము ఏదైనా ఇస్తే బాగుంటుందని వాళ్ళు కార్డ్స్ తయారు చేసి సమితి వాళ్ళకి ఇస్తుంటే ఆ కార్డు చూసి మా అబ్బాయి నాకు ఈ కార్డు కావాలి అన్నయ్య అని అంటే ఏం చేస్తావు ఈ కార్డుతో అంటే నా దగ్గర పెట్టుకుంటానంటే నువ్వు స్వామి దగ్గర బ్లెస్సింగ్ చేయించుకుంటే ఇస్తానంటే ఐ విల్ గెట్ ఇట్ బ్లెస్డ్ అన్నాడు. ఆ కాన్ఫిడెన్స్ ఏంటి, అసలు స్వామి దగ్గర వస్తారో మాట్లాడతారో మనకే తెలీదు, బట్ ఐ విల్ గెట్ ఇట్ బ్లెస్డ్, యూ గివ్ ద కార్డ్ టు మీ అని చెప్పాడు. చెప్తే తనకి ఇవ్వడం, తన కార్డ్ హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్ళడం అండ్ ఈ గాట్ దట్ కార్డ్ బ్లెస్డ్. ఇప్పటికీ ఆ ఫోటో వీ స్టిల్ హ్యావ్ దట్ కార్డ్ విత్ అస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వామి. బట్ దట్ ఈస్ ప్యూర్ స్వామిస్ గ్రేస్. అంటే the cleanliness with which I will ask Swami will bless me. A confidence comes with love for Swami, and Swami fulfilled his desire. ఇది కార్డ్ ఇస్తూ ఉండగా మా అబ్బాయి ఇక్కడ బ్యాండ్ లీడర్లా సెలెక్ట్ అయ్యాడు అనమాట. సో నేను లీడర్షిప్ పొజిషన్ నాది పోయింది అనుకుంటే అటు పాపకి ఛాన్స్ దొరికింది అండ్ ఇటు మా అబ్బాయికి కూడా ఛాన్స్ దొరికింది. హీ గాట్ టు బి ద బ్యాండ్ లీడర్. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. And he got a chance of course to select Swami. అయితే ఇంతకు ముందు I have to just tell one small thing. నేను అంటే ఎవ్రీ మంత్ హాలిడేస్ అంటాను, సండే పేరెంట్స్ మీట్కి వెళ్తాం కదా. పేరెంట్స్ మీట్కి వెళ్ళినప్పుడు ఒక పేరెంట్ మీట్కి వెళ్ళినప్పుడు వీడు 7th క్లాస్లో ఉన్నట్టున్నాడు, 6th 7th క్లాస్లో ఉన్నాడు. ఏం నడుస్తుంది, ఏదైనా కొత్త బడ్జెట్స్ నేర్చుకున్నారా, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ స్కూల్ కాలేజ్ అడుగుతున్నప్పుడు అమ్మ బ్యాండ్ సెలెక్షన్ నడుస్తుంది అంటే వెరీ నైస్, ఐ గాట్ రిజెక్టెడ్ అన్నాడు. అరే ఇట్స్ ఓకే పర్వాలేదు అంటే ఐ వాంట్ టు బీ ఇన్ ద బ్యాండ్ అన్నాడు. ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ద బ్యాండ్ వాళ్ళు రిజెక్ట్ చేశారు కదా, దర్ ఇస్ నో ఆప్షన్. అంటే నేను ఓల్డ్ స్టూడెంట్ కదా, నేను ఆంటీతో మాట్లాడొచ్చు, టీచర్స్తో మాట్లాడొచ్చు అనుకున్నాడో లేదా తన బాధ చెప్పుకుంటున్నాడో తెలియదు కానీ బట్ ఐ వాంట్ టు బీ ఇన్ ద బ్యాండ్ అన్నాడు. అయితే యూ హ్యావ్ వన్ బ్రహ్మాస్త్ర ఇన్ యువర్ హ్యాండ్, యూ కెన్ యూజ్ దిస్ బ్రహ్మాస్త్ర అండ్ దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. ఈ బ్రహ్మాస్త్ర వాడితే స్వామికి అరిగిపోతారు, యూ కెన్ గెట్ ఎ ఛాన్స్ అన్నాను. అసలు సంబంధమే లేదు అసలు. నేను అలా చెప్పేది ఒకటి చెప్పేసి నచ్చి చెప్పేసి వెళ్ళిపోవాలి, పేరెంట్స్ మీట్ అయిపోతున్నది, టైం అయిపోతున్నది, వెళ్ళిపోవాలి, చెప్పేసాను వెళ్ళిపోయాను. దాని తర్వాత లేడీస్ డే తర్వాత కాన్వకేషన్ ఏదైతే ఉంటుంది, లేడీస్ డేకి మా అమ్మాయి తను 9th క్లాస్లో ఉందన్నమాట. షీ వాజ్ అ హార్మోనియం ప్లేయర్ ఇన్ స్కూల్, చాలా బాగా హార్మోనియం వాయించేది. సో దట్ ఇయర్ 12th క్లాస్ 11th క్లాస్ 10th క్లాస్ అమ్మాయిలు ఉన్నా కూడా ఆ టీచర్ ఏంటంటే ఈ పాప 9thలో ఉన్నా చాలా బాగా వాయిస్తుందని ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. సో షీ ప్లేడ్ వెరీ వెల్, చాలా బాగా వాయించిందని ముని ఆంటీ నెక్స్ట్ డే స్కూల్ అసెంబ్లీలో ఆమెకు ముందు పిలిపించి ఆల్ ఆఫ్ యూ క్లాప్ ఫర్ పరిష్టి, ఎంత బాగా వాయించింది ఇది అది అని, చిన్న పిల్ల ఎంత బాగా వాయించింది అంటే స్కూల్ అంతా తన కోసం క్లాప్ చేశారు. అయిపోయింది, అసెంబ్లీ అయిపోయింది. అసెంబ్లీ తర్వాత హెడ్ మిస్ట్రెస్ గారు స్కూల్ లాబీ నుంచి మెట్లు దిగుతున్నారు, బాబు ఏమో మెట్లు ఎక్కుతున్నాడు. తన వైపు చూసి పరిష్కృత్ ఆర్ యూ ఇన్ ద బ్యాండ్ అని అడిగారు. నో మ్యామ్ ఐ వాజ్ రిజెక్టెడ్ అంటే, ఆ సిస్టర్ ఇంత బాగా హార్మోనియం వాయిస్తుంది, యు ఆర్ రిజెక్టెడ్, గో అండ్ జాయిన్ ద బ్యాండ్, ఐ హ్యావ్ టోల్డ్ అని చెప్పు. అసలు సంబంధం లేదు, సిస్టర్ వాయిస్తే మనకు వస్తుందంటూ అసలు కనెక్షనే ఉండలేదు. కానీ ఆవిడ మాట చెప్పడం ఏంటి, తన మనసులో ఉన్నది ఆవిడ ఎలా గ్రహించిందో చెప్పడం ఏంటి, వీడు స్కూల్ బ్యాండ్ జాయిన్ అయ్యాడు. ఈ విషయం నాకు తెలీదు. నేను ఆఫీస్లో పనిచేస్తాను, నాకు మన సీనియర్ సిస్టర్ పద్మశ్రీ గారు నాకు ఫోన్ చేసి అనామిక కంగ్రాచులేషన్స్ యువర్ సన్ ఇస్ ఇన్ ద బ్యాండ్ అంటే, లేదు యువర్ మిస్టేకన్, బాయ్స్ అందరూ సేమ్ హెయిర్ కట్ ఉంటుంది, సేమ్ వైట్ అదే ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు కదా, మీరు కన్ఫ్యూజ్ అయ్యారేమో అక్క, వాడు రిజెక్ట్ చేయడంటే లేదు హీఈస్ ప్లేయింగ్ యూట్యూబ్ ఓపెన్ ద యూట్యూబ్ అని చెప్పింది. నేను యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే కరెక్ట్గా వాడి మీదే అప్పుడు ఫోకస్ చేస్తుంటే ఈజ్ ప్లేయింగ్ సమ్ ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు కూడా నాకు తెలీదు. తర్వాత అడిగితే ఇట్స్ కాల్డ్ చాంటర్ అనేది వాయించాడు. ఆ సెలెక్షన్ ఏదంటే అప్పుడు ఈ స్టోరీ అంతా చెప్పాడనమాట. అంటే మనసులో ఐ వాంట్ టు బీ ఇన్ యువర్ బ్యాండ్ స్వామి అని ఏ విధంగా గట్టిగా ప్రే చేశాడో తెలియదు కానీ బట్ స్వామి అక్కడి నుంచి తనని సెలెక్ట్ చేయడం, బృందావన్లో ట్రోంబోన్ అనే ఇన్స్ట్రుమెంట్ వాయించడం, తర్వాత ప్రశాంతి క్యాంపస్లో ఎంఎస్సీ చేస్తున్నప్పుడు బ్యాండ్ లీడర్, అసలు తనకు ఛాన్సే లేదు, బ్యాండ్ లీడర్లో సెలెక్ట్ అయ్యే ఛాన్సే లేదు, ఏ విధంగా సెలెక్ట్ అయ్యాడు, ఇట్స్ బిట్వీన్ హిమ్ అండ్ స్వామి. ఐ డోంట్ నో అతను ఏ విధంగా ప్రే చేశాడో స్వామి ఏ విధంగా విన్నారో. సో ఇట్స్ అ బ్యూటిఫుల్
beautiful bond between those students and him. He's been a best friend to all of us. So ఇటువంటి ఫ్రెండ్స్కి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫర్ ఎవర్. అండ్ థ్యాంక్ యూ స్వామి ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. స్వామి గురించి తలుచుకుంటే మాట్లాడుతుంటే నెవర్ ఎండింగ్ ఉంటుంది. బట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ మై బెస్ట్ ఫ్రెండ్. సో థ్యాంక్ యూ సో మచ్ స్వామి. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై సాయిరామ్. సో స్వామితో తన అనుభవాల్ని అనామిక గారు చాలా చక్కగా మనకి వివరించారు. స్వామితో ఉన్న బాండ్, ఆ ఫ్రెండ్షిప్ అనేది. అండ్ చిన్న జిస్ట్ తన దీంట్లో ద కంపెనీ వీ షుడ్ హ్యావ్ టు బీ గుడ్ అనేది స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందుకే సత్సంగము అని అంటారు. అలాగే వీరి కుటుంబము తర్వాత స్వామి ఫోల్డ్లోకి ఎలా వచ్చారు, అలాగే స్వామి స్కూల్లో అడ్మిషన్కి ఏ విధంగా స్వామి అనుగ్రహం కలిగింది, ఇవన్నీ కూడా చెప్పటం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇంకొన్ని లెసన్స్ మనం తను నేర్చుకున్నవి మనందరికీ కూడా ఉపయోగపడేవి ఏంటంటే ఎప్పుడూ మన హృదయ ద్వారాలు తెరిచి ఉంచాలి. అలాగే స్వామి యొక్క ఆమ్ని ప్రెజెన్స్ అనేది మనం ఎప్పుడు మనందరికీ, ప్రతి స్టూడెంట్స్కే కాదు, ప్రతి ఒక్క డివోటీకి, ఈవెన్ కొన్నిసార్లు నాన్ డివోటీస్ కూడా మనం స్వామి యొక్క ఆమ్ని ప్రెజెన్స్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మన చాలా సందర్భాల్లో సనాతన సారథుల్లో కానీ లేకపోతే భక్తుల అనుభవాల్లో కానీ ఇవన్నీ తెలుసుకుంటూనే ఉంటాం. సో స్వామి ఈజ్ ఆల్వేస్ ప్రెజెంట్ విత్ అస్ అనేది మనకి గట్టి కాన్ఫిడెన్స్, నమ్మకం అనేది ఉండాలి. అలాగే ఎలాంటి పరిస్థితుల్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి, అది మంచి కానీ చెడు కానీ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది నేర్చుకునే లైఫ్ స్కిల్స్ కూడా స్వామి చెప్తారు. సో చదువే కాదు, ఆధ్యాత్మికతే కాదు, స్వామి విద్యా సంస్థల్లో నేర్పించేది లైఫ్ స్కిల్స్. మనం బయటకు వెళ్ళాక ఏ విధంగా జీవించాలి అనేది మనం అక్కడే నేర్చుకుంటాం. అలాగే చిన్నపిల్లలకు కూడా స్వామి ఏ విధంగా వాళ్ళని నొప్పించకుండా, చిన్నపిల్లలే కదా అని తీసివేయకుండా వాళ్ళకు కూడా గౌరవించటం. అలాగే మనందరం ఆల్ ఆర్ వన్, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది స్వామి ఎంత బాగా చేసి చూపిస్తారంటే తన చర్యల ద్వారా. ఇవన్నీ కూడా మన అనామిక గారు చాలా చక్కగా ఫన్నీ వేగా, ఇంకా కొంచెం టైం ఉంటే బాగానే ఉండేది. బట్ స్వామి ఎప్పుడు కూడా కాలానికి విలువ ఇచ్చి మనం నడుచుకోవాలని చెప్తారు కాబట్టి ఆవిడ తొందరగా ముగించడం జరిగింది. అండ్ మనం అడగంగానే ఒప్పుకొని ఇంత దూరం వాళ్ళు ఉండేది ఎక్కడ, కౌకూర్ బొలారం అవతల చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. అండ్ ముఖ్యంగా వారి అబ్బాయి పరిష్కృత్, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ యువర్ మామ్ హియర్. అండ్ సో తను కూడా చక్కగా వీళ్ళిద్దరూ మంచిగా భజన్స్ చేశారు. సో ఇవన్నీ కూడా మనకి మంచి అనుభవాలు. అలాగే ఇంకా ఫ్యూచర్లో కూడా తను అనామిక గారు మంచిగా మన సమితికి వచ్చి ముఖ్యంగా వీళ్ళుంటే మన యూత్ గర్ల్స్కి కూడా తన మోటివేషనల్ స్పీచెస్ ద్వారా వాళ్ళని మోటివేట్ చేయాలని కోరుతున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, అలాగే మా సంస్థ కన్వీనర్ గారికి, పెద్దలందరికీ కూడా, ఇంతసేపు ఓపికగా విన్న పెద్దలందరికీ, పిన్నలందరికీ సాయిరాం. అండ్ ముఖ్యంగా సో మెనీ థ్యాంక్స్ టు అనామిక గారు ఫర్ బీయింగ్ విత్ అస్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్. అండ్ దెన్ ఆవిడకి ఒక మన సంస్థ తరఫున చిరు జ్ఞాపికలు మనం బహుకరిద్దాం. జ్ఞాపికాన్ని బహుకరించవలసిందిగా శ్రీమతి వి పావని గారిని ఆహ్వానిస్తున్నాను.
Shravana Masa. This is an auspicious day here. Friendship Day. Friendship Day. Huh? A small token of love. చివరిగా స్వామివారికి హారతిని సమర్పించవలసిగా శ్రీమతి అనామిక గారిని కోరుతున్నాను. ओम जय जगदीश हरे स्वामी सत्यनारायण हरे भक्त जना संरक्षक भक्त जना संरक्षक भक्ति महेश्वरा ओम जय जगदीश हरे सचिवदना श्रीधरा सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु।
शांति शांति शांति। जय बोलो भगवान श्री सत्य साई